హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో దేవుడి వాక్యం మనతో ధ్యానిస్తున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను పిలిచిన పిలుపు ఏంటంటే అందరూ కూడా ఆయన శిష్యులుగా ఉండాలని, శిష్యులను తయారు చేయమని ఆయన యొక్క సేవకులు ఆయన శిష్యులకు చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు శిష్యులుగా ఉండుటలో ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి, టు బీ ద డిసైపుల్ ఆఫ్ గాడ్ అండ్ టు మేక్ ద డిసైపుల్స్ ఫర్ గాడ్. ఈ రెండు డిసైపుల్కి ఉండవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే శిష్యునిగా ఉండాలి, శిష్యులను తయారు చేయాలి. విశ్వాసిగా మాత్రమే మిగిలిపోకూడదు. నేను యేసుప్రభు నమ్ముతున్నానండి, ఎస్ ఫైన్. యేసుప్రభు నమ్మడానికి యేసుప్రభు మనం పిల్లలేదు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి శిష్యులను తయారు చేయమన్నాడు, విశ్వాసులను తయారు చేయమనలేదు. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, యామ్ ఐ ఏ డిసైపుల్ ఆర్ ఏ బిలీవర్? నేను శిష్యుడనా, విశ్వాసిని మాత్రమేనా? శిష్యుడు అనేవాడు దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్త ప్రకారంగా ప్రభుని వెంబడించి తన ఇంటి వారిని శిష్యులుగా మార్చాల. ముందు వెళ్ళి తన భార్యను, తన పిల్లల్ని, తన భర్తను, తన పిల్లల్ని, తన తల్లిదండ్రులను, తోబుట్టులను, తన ఇంటి వారిని దేవుని శిష్యులుగా మార్చాలి. మనం శిష్యులుగా ఉండాలి, కొందరిని శిష్యులుగా తయారు చేయాలి. మనం శిష్యులుగా ఉండాలి అంటే మొట్టమొదటి క్వాలిటీ ఏంటి? యేసుక్రీస్తుని వెంబడించడానికి తన శిష్యులకి చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఎవడైనానో నన్ను వెంబడింపగోరుని ఎడల తన్ను తాను తృణీకరించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. ప్రతిదినము ఆయన మన సిలువను ఎత్తుకుని వెంబడించే ముందుగా మనలో మనం తృణీకరించుకోవాలి. తృణీకరించుకోవాలంటే అర్థం డినయింగ్ అవర్ సెల్ఫ్. డినయింగ్ అవర్ సెల్ఫ్ అంటే అర్థం సేయింగ్ నో టు అవర్ ఇమోషన్స్, సేయింగ్ నో టు అవర్ ఇంటెన్షన్స్. అనగా మనము చెయ్యాలనుకున్నాయి కానీ మన భావోద్వేగాలకు కానీ మనం ఏం చెప్పాలా? నో చెప్పాలా? నో చెప్పాలి. కొన్నిసార్లు కొన్ని మాట్లాడాలని ఉంటుంది మనకి కలిగిన బాధను బట్టో వచ్చిన కోపాన్ని బట్టో. కానీ అది వాక్యానుసారంగా వాక్య వెలుగులో మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ నోరు మూసి ఊరుకోవడమే బెటర్ అని దేవుని ఆత్మ నడిపించింది అనుకో, మనం ఆగిపోవాలి తప్ప లేదు నాకు వచ్చిన కోపం అంతా ప్రదర్శించాలని చెప్పి ప్రదర్శించకూడదు. అది మన మాట అవ్వచ్చు, మన ప్రవర్తన అవ్వచ్చు, మన క్రియ అవ్వచ్చు, ఏదైనా సరే. కాబట్టి మనల్ని మనం తృణీకరించుకుంటా అంటే మనల్ని మనం నో చెప్పుకొనుట అనేది చాలా ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎంత ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తామో అంత ఎక్కువగా దేవుని శిష్యులముగా మనము పిలువబడతాం. దేవునికి అంగీకారమైన జీవితాన్ని మనము జీవించగలం. కాబట్టి ఎందులో ముఖ్యంగా నో చెప్పుకోవాలి అంటే మన కంట్రోల్ తప్పి మనలను ప్రవర్తింపచేసే ముఖ్యమైనటువంటి పాపాల్లో ఒకటి కోపము, అన్కంట్రోల్డ్ యాంగర్. అన్కంట్రోల్డ్ యాంగర్ లీడ్స్ టు వైలెన్స్. అంటే మనకు వచ్చే కోపము ఎదటివాడు పలికిన మాట అవ్వచ్చు, అతడు చేసిన క్రియ అవ్వచ్చు. దానివల్ల మనకు వచ్చిన కోపాన్ని మనం అణుచుకోకపోతే, హద్దుల్లో పెట్టుకోకపోతే ఆ కోపము క్రోధముగా మారి హింసకు గురి చేస్తుంది. హింస అనేది, వైలెన్స్ అనేది ఒక చేత్తో ఒకరిని కొట్టడమో, కర్రతో కొట్టడమో, హింసించడమే హింస కాదు. హింస ఇట్ మే బి ఏ ఫిజికల్ అబ్యూస్ ఆర్ ఏ వర్బల్ అబ్యూస్. అనగా శారీరకంగా హింసించడమే కాదు, మన నోటి మాటతో హింసించడం కూడా హింసే. శారీరకంగా కొట్టి చంపేయడమే మర్డర్ కాదు. పాత నిబంధన మర్డర్కి క్రొత్త నిబంధన మర్డర్కి తేడా ఉందా లేదా? పాత నిబంధన వ్యభిచారానికి క్రొత్త నిబంధన వ్యభిచారానికి తేడా ఉందా లేదా? పాత నిబంధన వ్యభిచారము పురుషుడు స్త్రీ వివాహానికి ముందు కానీ వివాహానికి తర్వాత కానీ వివాహము యొక్క బౌండరీస్ తప్పి ఇతరులతో తప్పు చేసినప్పుడు, శారీరకంగా కలిసినప్పుడు అది వ్యభిచారము లేక జారత్వం. కానీ క్రొత్త నిబంధన ప్రకారంగా మోహపు చూపే వ్యభిచారము, హృదయంలో ఉన్న అపవిత్రమైన కోరిక ఇట్ సెల్ఫే వ్యభిచారం. అలాగే పాత నిబంధనల హింసకి క్రొత్త నిబంధనల హింసకి తేడా ఏంటంటే, ఒకని కొట్టి చంపితే మర్డర్,
కానీ క్రొత్త నిబంధనలో ఆ కోపపు ఇంటెన్షన్స్ పెట్టుకున్నా సరే ఆ కోపపు దూషణ కూడా మర్డర్తో సమానం అన్నాడు దేవుడు. కాబట్టి మనం క్రొత్త నిబంధన క్రింద ఉన్నామా, పాత నిబంధన క్రింద ఉన్నామా? క్రొత్త నిబంధన క్రింద ఉన్నాము అంటే కోపము అన్కంట్రోల్డ్గా మనలో పెట్టుకుంటే అది వర్బల్ అబ్యూజ్ కూడా మర్డరే అనే సత్యాన్ని గమనించాలి. మన నోటితో పలికే హింసాత్మకమైన మాట కూడా దేవుని దృష్టికి నరహత్యతో సమానము. గనుక ఈరోజు మనం ధ్యానించే వాక్యం ఏంటంటే, మనలో ఉన్న హింసాత్మకమైన జీవితము, అది మాటలతో చేసే హింస అవ్వచ్చు, క్రియలతో చేసే హింస అవ్వచ్చు, మన దూషణ, మన బూతు మాటలు, మన ఎదుట వారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసేది, మానసికంగా చంపేసే మాటలు ఏమన్నా అవ్వచ్చు. ఆ మాటలు మనలో ఉన్న అభిషేకాన్ని ఏ విధంగా తగ్గిస్తుంది, మనలో ఉన్న దేవుని అభిషేకానికి ఏ విధంగా అభ్యంతరకరంగా ఉంటుంది. హౌ ద వైలెన్స్ హిండర్స్ అవర్ అనాయింటింగ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. హౌ వైలెన్స్ హిండర్స్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. అనగా హింస ఏ విధంగా దేవుని యొక్క అభిషేకాన్ని అడ్డగిస్తుంది మన జీవితంలో, లేక తగ్గిస్తుంది, లేక అణిచేస్తుంది అనేది ఈరోజు మన యొక్క వాక్యాంశముగా ధ్యానించవచ్చు. గమనించండి, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనతో ఉన్నాడు. యెహోవా తండ్రి ఎక్కడున్నాడంటే, మనం ఏమని ప్రార్థన చేస్తాం? పరలోకమందున్న తండ్రి. యెహోవా తండ్రి పరలోకంలో ఉన్నాడు, యేసయ్య మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్పండి గట్టిగా మనలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? వీఆర్ ద క్యారియర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనము పరిశుద్ధాత్మను కలిగిన వారము. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి పరిశుద్ధాత్మను తీసుకువెళ్తున్నాము. మనం ఒక వెస్సెల్ అనమాట, ఒక పాత్ర. మనం ఆ పాత్రలో పరిశుద్ధాత్ముడు నింపబడి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడిని నింపుకున్న పాత్ర ఎంత క్లీన్గా ఉండాలి, ఎంత హోలీగా ఉండాలి. ఆర్ వి క్లెన్సింగ్ అవర్ వెస్సెల్ టు క్యారీ ద హోలీ స్పిరిట్? దేవుని ఆత్మను కలిగి ఉండి దేవుని ఆత్మకు నిలయాలుగా, ఆలయాలుగా ఉండవలసిన ఈ యొక్క శరీరాన్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన హృదయాలు దేవుని ఆత్మకు ఆలయము అని చాలా క్లియర్గా రాయబడి ఉంది బైబిల్లో. దేవుని ఆత్మకు ఆలయాలైనటువంటి ఈ హృదయంలోనికి కోపము, ద్వేషము, ఆగ్రహము, ఉగ్రత, హింసాత్మను మన హృదయంలో పెడితే ఏమవుతుంది? ఎలా ఉంటుంది? సేమ్ రూమ్, 2 స్పిరిట్స్. ఒకటే రూము, 2 ఆత్మలు. ఒక ఆత్మ నేచర్ ఏంటి? పరిశుద్ధాత్మ నేచర్ ఏంటి? ద నేచర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ జెంటిల్. దేవుని పరిశుద్ధాత్మ చాలా జెంటిల్గా ప్రవర్తించే ఆత్మ, చాలా ఎదుటి వానితో దయ కలిగి మంచితనముతో ప్రవర్తించే ఆత్మ. కానీ మన లోపలికి వెళ్ళిన హింసాత్మ ఎదుటి వాన్ని దూషించి, ద్వేషించి, బాధించి, సూది పొడిచే మాటలతో హింసించే ఆత్మ. ఈ 2 ఆత్మలో కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా లోపల ఉండగలవా? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఆ హృదయం నేచర్ ఒకలా ఉంటుంది. అంత ఫుల్ ఆఫ్ పీస్, ఫుల్ ఆఫ్ రికన్సిలేషన్, ఫుల్ ఆఫ్ జెంటిల్నెస్. మన హృదయంలో దేవుని ఆత్మ నింపబడినప్పుడు సంపూర్ణమైన సమాధానము, శాంతి, చాలా చక్కటి జెంటిల్గా మనం ప్రవర్తించే అట్మాస్ఫియర్ ఉంటుంది. కానీ లోపల పక్కింటోడితో గొడవ వచ్చి లోపలికి వైలెంట్ స్పిరిట్ వచ్చిందనుకోండి, లోపల అట్మాస్ఫియర్ అంతా కూడా మారిపోద్ది. మారిపోవడం వల్ల ఏంటండి మార్పులు జరుగుతాయి? 5 మార్పులు చెప్తాను. 5 చేంజెస్, లేక 5 డేంజర్స్ ఆఫ్ వైలెన్స్ ఇన్ అవర్ లైఫ్ అనేది చెప్పుకుందాం. ఆ 5 పాయింట్స్ చెప్పుకునే ముందు ఒక వ్యక్తిలో హింసాత్మ ప్రవేశిస్తే యవన వయసులో వస్తే ఎలా ఉంటుందో, మధ్య వయసులో వస్తే ఎలా ఉంటుందో, వృద్ధ వయసులో వస్తే ఎలా ఉంటుందో ముందు చూద్దాం, అనాలిసిస్ చూద్దాం.
ఆ తర్వాత ఆ వైలెన్స్ ఎలా మనల్ని డిస్ట్రాయ్ చేస్తుందో చూద్దాం. ఒకే వ్యక్తి, ఆ వ్యక్తిలో హింసాత్మ, అన్కంట్రోల్డ్ యాంగర్, హద్దులలో లేని కోపం, హింసగా మారిపోయే కోపం యవన వయసులోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించాడో, మధ్య వయసులోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించాడో, వృద్ధ వయసులోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించాడో చూద్దాం. ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకొచ్చి బైబిల్లో మోషే గారిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎవరినండి? మోషే గారు ఎంతకాలం బ్రతికినట్టుంది బైబిల్లో? 120 సంవత్సరాలు. మనలో ఎవరికన్నా 120 సంవత్సరాల వయసు ఉందా? ప్రస్తుతం లేదు. భవిష్యత్తులో 120 సంవత్సరాలు బతికేస్తామనే ఆశ ఎవరికన్నా ఉందా? ఆశ ఉందా? ఉన్నా సరే తీసేసుకోండి, వేస్ట్ ఆశ. అది వ్యర్థమైన ఆశ. 120 సంవత్సరాలు బ్రతికేలా అనే ఆశ కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా నెరవేరలేని ఆశ అది. ఆ కాలానికి మోషే గారికి దేవుడు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదంలో ఉంది. కాబట్టి మోషే గారి ఏజ్ని మన ఏజ్తో కంపేర్ చేసుకోవాలంటే కొంచెం వయసుని డిలీట్ చేయాలి, అంతేనా? కొంచెం వయసుని డిలీట్ చేయాలి. మనందరికీ కూడా 80 సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉందా లేదా? ఉంది. ఎందుకు లేదు? నరుని ఆయుష్ 70 సంవత్సరం, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరం, అయినను వాటి వైభవం ఆయాసమే. కాబట్టి మ్యాక్సిమం 80 ఇయర్స్ వేసుకుందాం మనం, ఓకేనా? 80+ పోనీ, 90 వరకు అయితే కష్టం, వద్దు, 90 కూడా కష్టమే, 80+ వరకు ఓకే. మోషే గారు 120ని 80తో పోల్చుదాం మనం, అంతేనా? మోషే గారు 120ని మనకి 80గా పోల్చుదాం. అంతే. ఎంత తీసేసాను? 40. అలాగా 120లోంచి 40 తీసేద్దాం, నెక్స్ట్ 80లోంచి 30 తీద్దాం, 40లోంచి 20 తీద్దాం. మీకు అర్థం అవడానికి చెప్తాను, చూడండి. ఆయన వయసుని 3 భాగాలుగా చేసాం. 40 సంవత్సరాలంటే ఆయన దృష్టిలో అది పండు యవనం, అది మంచి యవనం. ఆయనకి 80 సంవత్సరాలు వచ్చేటప్పటికి అది మధ్య వయసు. అది ఆయనకి 120 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయనకు వృద్ధ వయసు. ఇప్పుడు ఆయన వృద్ధ వయసు 120 ఈక్వల్ టు మన యొక్క వృద్ధ వయసు ఎంత? 80. అది గుర్తుపెట్టుకోండి. ఆయన యవన వయసు అంటే ఎంత? 40. 40లోంచి 20 తీయండి, మనకి 20 అంటే మంచి యవన వయసు. ఆయన మధ్య వయసు అంటే ఎంత? 80. 80లోంచి 30 తీయండి, మన మధ్య వయసు అంటే 50. ఆయన వృద్ధ వయసు ఎంత? 120. 120లోంచి 40 తీయండి, అప్పుడు మనం వృద్ధ వయసు ఎంత? 80. అంటే మీకు అర్థం అవడానికి 20, 30, 40 తీసేద్దాం. ఎందులోంచి? 40, 80, 120లో. అర్థమైంది? అర్థం అవ్వలేదా? మంచిది. ఇప్పుడు ఆ వయసునికి, ఆ ఇయర్స్ని కొంచెం ప్రక్కన పెట్టుకుని 40 సంవత్సరాల వయసు ఆయనదంటే మనకి 20 సంవత్సరాలతో సమానం, దాన్ని యవ్వనం అందాం. ఆయన 80 అంటే మందెంత? 50, అది మధ్య వయసు అందాం. ఆయన 120 అంటే మందెంత? 80, అది వృద్ధాప్యం అందాం. యవన వయసులో ఉన్న కోపం, అన్కంట్రోల్డ్ యాంగర్, ముత్తి కోపం కాదు, హద్దులు మీరిపోయిన కోపం, దాన్నే వైలెన్స్, హింస అంటారు. యవన వయసులో హింస ఎలా ఉంటుంది? మధ్య వయసుకుని యొక్క హింసాత్మ ఎలా ఉంటుంది? వృద్ధ వయసుని యొక్క హింసాత్మ కలిగిన జీవితం ఎలా ఉంటుంది చూద్దాం. మోషే గారికి మంచి యవన వయసులో కోపం వచ్చింది. ఆ కోపం దాని కట్లు తెంపుకుని ఏం చేసింది చెప్పండి? మీరే చెప్పాలి గట్టిగా. అది ఒక హెబ్రీయుడిని, ఒక ఇశ్రాయేలుని ఐగుప్తీయుడు కొట్టాడు. మా ఓడిని కొడతావరా అని చెప్పి ఏం చేశాడు మోషే గారు? ఒక్క గుద్దుకు చంపేశాడు, అంతే. చంపేసి మళ్ళీ గొడవ ఎందుకని చెప్పి పాతి పెట్టేశాడు. యవన వయసులో వచ్చిన కోపం ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు ఈయన్ని ఒకరిని చంపేలా చేసిందా లేదా? యవన వయసులో ఉన్న హింస ఈయన ఏం చేసింది? ఒకరిని చంపేలా చేసింది. ఇప్పుడు మీరు చెప్పండి, మధ్య వయసులో కూడా అటువంటి అన్కంట్రోల్ కోపం వచ్చింది. ఎప్పుడు? మధ్య వయసు అంటే ఆయన వయసు ఎంత? 80. అప్పుడు అన్కంట్రోల్ యాంగర్ వచ్చింది ఆయనకి. ఏం జరిగి? ఎప్పుడు? ఏ సందర్భం? గట్టిగా వెరీ గుడ్. ఆయన సీనాయి పర్వతం నుంచి వస్తున్నాడు కిందకి, 2 పలకలు తీసుకుని వస్తున్నాడు, 10 ఆజ్ఞల పలకలు, రాతి పలకలు తీసుకుని వస్తున్నాడు. రాతి పలకలు ఈయన చెక్కున్నాడు లేదా?
దేవుడే చెక్కిచ్చిన పలకలు అయ్యి. ఈయన చెక్కున్నది 2 ఎపిసోడ్. అర్థమైందా? 2 పలకలు చెక్కుని వస్తున్నాడు. కింద వచ్చేటప్పుడు బంగారు దూడం చేసుకుని ఇష్టం వచ్చిన డ్యాన్సులు వేస్తాడంటే 2 పలకలు ఏం చేశాడు? నేలకేసి కొట్టి కిందకెళ్ళి దేవుని పక్షంగా ఉన్న వాళ్ళు నా వైపు వచ్చాడు రా అన్నాడు. లేవీలు వచ్చారు ఈయన వైపు. మీరు దొరికినోడిని దొరికినట్టు, కత్తి దొరికితే కత్తి, గొడ్డలు దొరికితే గొడ్డలు వేసి పాడండి. మీ సహోదరుని చూడొద్దు, సహోదరుని చూడొద్దురా. దేవుని కాదని బంగారు దూడను తయారు చేసుకుని వాయు వరసలకు వ్యభిచారాలు చేస్తూ ఏంటి దుర్మార్గుల నుంచి చంపామంటే వీళ్ళు వెళ్ళి ఎంతమంది చంపేశారన్నది బైబిల్లో? స్పాట్లో 3,000 మందిని చంపేశారు. ఎంతమందిని? 3,000 మందిని. కమాన్. యవన వయసుడు కోపం వచ్చింది, ఒకడినే చంపాడు. మధ్య వయసుడు కోపం వచ్చింది, చంపించాడు. చంపలేదు, ఏం చేశాడు? చంపించాడు. ఇప్పుడు వృద్ధ వయసుడు కోపం వచ్చింది. భక్తుడైనటువంటి మోషే వృద్ధ వయసులో విపరీతమైన కోపం వచ్చింది ఒక చోట. చెప్పండి ఎక్కడ? గట్టిగా చెప్పాలా? 2వ ఆరాధన వాళ్ళు చెప్పేశారు, మరి మీరు 3వ ఆరాధన వాళ్ళు చెప్తారు లేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ మోషే, ఏ నీళ్ళయి చంపేయడం తీసుకొచ్చా మమ్మల్ని ఇక్కడికి? ఇప్పుడు కోపం, వాళ్ళ కోపంలో మోషేను నిలదీయడంలో ఎప్పుడు న్యాయం ఉంటుందంటే, వాళ్ళకి నీళ్ళు లేనప్పుడు ఈయన చక్కగా బిస్లరీ వాటర్, కిన్లే వాటర్ తాగేస్తున్నాడు అనుకో, అప్పుడు అన్యాయం అంటారు. వాళ్ళు ఏం తాగుతున్నారు, ఈయన అదే తాగుతున్నాడు. వాళ్ళు ఏం తింటున్నారు, ఈయన అదే తింటున్నాడు. అంతేనా? వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, ఈయన అదే సఫర్ అవుతున్నాడు. అరే అందరం కలిసి ప్రార్థన చేసుకున్నారా చేయాలా? ఏం చేద్దాం మోషే, అలా అనాలా? ఇంకేం కాదు, నిలదీసాడువే, చంపేయడం తీసుకొచ్చేవాడికి. ఇలా పాపం అసలు భూమి మీద ఆయన సాత్వికుడే ఎవడు లేడట. ఆయన కోపాన్ని టు ద పీక్ పరీక్షించారు వీళ్ళు. ఒకనొక సందర్భంలో మాంసం కూరలు కావాలంటారు వీళ్ళు. ప్రభు ఏంటి ప్రభు, వీళ్ళని కన్నానా? కన్న కొడుకు తండ్రి దగ్గర గారం చేసి విసికెత్తున్నట్టు ఏంటి? ఒకడు విసికెత్తే పర్లేదు, 2 విసికెత్తే పర్లేదు. ఎంతమంది స్త్రీలు చిన్నపిల్లలు కాకుండానే పెద్దలు పురుషుల్లో 6 లక్షల మంది. ఇంకా వీ కెన్ ఇమాజిన్. పాపం పెద్ద వయసు, 120 సంవత్సరాల వయసు సుమారు. ఆ టైంలో నీళ్ళు లేనప్పుడు మోషేని విసికిస్తే, ప్రభువా ఏంటి నాయన ఎలాగ అడుగుతున్నారంటే, చాలా జెంటిల్గా దేవుడు మోషేతో అన్నాడు, డోంట్ వర్రీ మోజెస్, ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్. అది ఆ బండ ఉంది కదా, దాంతో మాట్లాడు, నీళ్ళు మా ఊళ్ళకి అని చెప్పు. నీ మాట ఒక్కటే కదా, యు స్పీక్ విత్ దట్ రాక్, ఇట్ విల్ గష్ అవుట్ ద వాటర్. మోషే ఏం చేయాలి అప్పుడు? బండ నీళ్ళు మా వాళ్ళు అందరూ సరిపడగా, ఫినిష్. కానీ మోషే ఏం చేశాడట? మీ అందరికీ నీళ్ళు ఇవ్వాలరా అని వాళ్ళ మీద కోపం వ్యక్తం చేసి కర్రది ఫటేల్ ఫటేల్ అని బండను కొట్టాడు. కొట్టలేదా? కొట్టాడు. వెంటనే నెక్స్ట్ దేవుని కోపం ఎవరి మీదకి వచ్చింది? మోషే, ప్రజల ఎదుట నన్ను నువ్వు మహిమపరచనందు వలన నీవు వాగ్దాన దేశంలో అడుగుపెట్టు. పాపం మోషే వీళ్ళని యోర్దాను నది వరకు తీసుకెళ్ళాడు. యోర్దాను నది దాటితే రాజమండ్రి నుంచి కొవ్వూరు కనబడదా? చెప్పండి. మీరు గోదావరి గట్టి ఎక్కండి, మాకు మేడ ఎక్కండి, కొవ్వూరు అంతా క్లియర్ కనబడదా? కనబడుతుంది. అలాగే మోషే గారు కనబడిపోయింది, మొత్తం కానాన్ అంతా చూశాడు. అది జస్ట్ దాటమే. దేవుడు ఏం చేశాడు చెప్పండి? చంపేశాడు లేదా? చంపేశాడు. చంపలేదా? చచ్చిపోయాడు మోషే. దేవుడు చంపేశాడు, తీసేసుకున్నాడు. చెప్పండి. వృద్ధ వయసులో కోపం వచ్చింది, రిజల్టా? తాను చచ్చిపోయాడు. ఇక్కడ 3 వయసులోనూ కూడా విపరీతమైన కోపం వచ్చినప్పుడు 3 వయసులో మీకు కామన్గా కనబడేది ఏంటి చెప్పండి? చంపుట. యవన వయసులో కోపము, ఇతరుని చంపుట. మధ్య వయసులో కోపము, ఇతరులను చంపించుట. వృద్ధ వయసులో కోపము, తానే చచ్చిపోవుట. అంతేనా? అన్కంట్రోల్డ్ యాంగర్ వస్తే పెద్ద వయసులో ఏదో అనారోగ్యాలు వస్తాయి కదండి, తానే చచ్చిపోవట. అన్కంట్రోల్డ్ యాంగర్ విచ్ ఈజ్ వైలెన్స్ లీడ్స్ టు డెత్.
డెత్ ఒకటే కాదండి, డెత్ ఒకటే కాదు. చెప్పండి, ఒక ఐగుప్తుని చంపేశాడు, రిజల్ట్ ఏంటి? ఒక ఐగుప్తుని చంపాడు భక్తుడైన మోషే. దాని యొక్క కాన్సిక్వెన్సెస్, పర్యవసానం ఏంటి? 40 సంవత్సరాలు. చెప్పండి, ముందు 40 సంవత్సరాలు రాకుమారునిగా బ్రతికిన మోషే ఇంకో 40 సంవత్సరాలు ఘోరమైనటువంటి మిద్యాను అరణ్యంలో సామాన్య గొర్రెల కాపరిగా జీవించవలసి వచ్చింది. తర్వాత కోపంతో 2 పలకలు పగలగొట్టేశాడు అంతే మధ్య వయసులో. రిజల్ట్ ఏంటి? బాబు, ఇంతకుముందు రాతి పలకలు నేను చెక్కాను కదా, ఇప్పుడు నువ్వు కొండ కిందే రాతి పలకలు చెక్కుని సేనాయి కొండ మీదకి నువ్వు ఎలా ఎక్కాలి? ఇప్పుడు అసిస్టెంట్లు కాదు, ఆ 2 పలకలు నెత్తి మీద పెట్టుకుని అలా మామూలుగా ఎక్కడమే కష్టం కదండి. మామూలు ఎక్కడమే కష్టం. 50 సంవత్సరాలు దాటిన తర్వాత మధ్య వయస్కుడు సేనాయి కొండ 2 ఆ రాతి పలకలు నెత్తి మీద పెట్టుకుని ఎక్కువ పైకి ఒగురుతూ బాధపడుతూ ఎక్కేసాను ప్రభా, ఇంకో 45 రోజులు ఉపవాసం. ఎన్ని రోజులు? రాత్రింపగల ఉపవాసం 40 రోజులు. అతని కోపం యొక్క కాన్సిక్వెన్సెస్ చూడు. ఇంకో 40 రోజులు ఉన్నాను ప్రభా. అప్పుడు దేవుడు మళ్ళీ ఆ రాతి పలకల మీద తను రాసిచ్చాడు. దిస్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ వైలెంట్ స్పిరిట్ ఇన్ హిజ్ లైఫ్. పెద్ద వయసులో కోపం వచ్చింది, రాజుతో మాట్లాడమంటే కొట్టాడు. అక్కడ దేవుడు తనని తీసుకున్నాడు. చచ్చిపోవాలి, ఎవడన్నా ఎప్పుడో టైం చచ్చిపోవాలి. కాకపోతే ఏం తీరకుండా చచ్చిపోయాడు? 40 సంవత్సరాల నిరీక్షణ, 40 సంవత్సరాల ప్రార్థన, 40 సంవత్సరాల ప్రయాస, పాలు తేనె ప్రవహించే దేశంలో అడుగు పెట్టకుండా చచ్చిపోయాడు. వీటంతటికి కారణం ఏంటి చెప్పండి? కోపం, కోపం, కోపం. ఆ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, కోపం రావడం పాపం కాదు. యాంగర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సిన్, బట్ అన్కంట్రోల్డ్ యాంగర్ లీడ్స్ టు సిన్. కోపం రావడం పాపం కాదు, ఆ కోపంతో బూత్ తిట్టడం పాపం. కోపం రావడం పాపం కాదు, ఆ కోపంతో నీ నోరు, నీ హద్దు మీరి మాట్లాడడం కోపం. నీ చెయ్యి లేచి ఎదటోని హింసించడం పాపం. కాబట్టి కోపపడుడి కానీ. కాబట్టి కోపము నా కోపము హద్దులు మీరి మాట్లాడేటట్టు చేస్తుందా? హద్దులు మీరి ప్రవర్తించేటట్టు చేస్తుందా? దేవుని యొక్క అభిషేకము మన హృదయంలో ఆయన ఎంత ఖర్చు పెడితే ఇచ్చింది? ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేషియస్ గిఫ్ట్ ఇన్ అవర్ లైఫ్. అయితే ఆ గ్రేషియస్ గిఫ్ట్ అయినటువంటి అభిషేకాన్ని మనం క్యారీ చేయాలి అంటే వాట్ ఆల్ వీ నీడ్ ఈజ్ గాడ్లీ క్యారెక్టర్. అందరూ గమనించండి, దేవుని యందు విశ్వాసం ఉంచుట ప్రారంభించి ఆయన్ని స్వరక్షకుడిగా నువ్వు స్వీకరించి ధైర్యంగా బాప్తిసం తీసుకుని 10 మంది మధ్యలో మా కులం వాళ్ళు ఏమనుకున్నా, మా కుటుంబస్తులు ఏమనుకున్నా, ప్రపంచం ఏమనుకున్నా, నేను యేసుని నా చివరి శ్వాస వరకు వెంబడిస్తానని నువ్వు బాప్తిసం తీసుకు తర్వాత ప్రభుని నువ్వు వెంబడించి ప్రార్థనా జీవితంలో ఎదుగుతున్నప్పుడు నీకు తెలియకుండానే పరిశుద్ధాత్ముడు నీలో నివసించడం ప్రారంభిస్తాడు. హృదయపూర్వకంగా క్రీస్తుని వెంబడించిన మనందరి జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. ఇందాక మీకు చెప్పాను కదా, యేసుప్రభు మనతో ఉన్నాడు, తండ్రి పరలోకంలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మనితో పాటు హింసాత్మను కూడా మనలో పెట్టుకుంటే జరిగే 5 నష్టాల గురించి చూడండి. నెంబర్ 1, ఎప్పుడైతే లోపల ఉన్న పరిశుద్ధాత్మని యొద్దకు మనలో ఉన్న కోపాత్మ, హింసాత్మ కూడా లోపలికి వెళ్ళి నివసిస్తుందో ఏమవుతుందో తెలుసా? మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు. అందుకనే పౌలు చాలా స్పష్టంగా ఆయన ఎఫెసు సంఘానికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 30-31 వచనం మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30-31 వచనం మనం చూసినట్లయితే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆగండి, ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు.
అంటే దుఃఖపరచడం ఏంటండి అంటే వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధాలు మాట్లాడొద్దు, లంచాలు తీసుకోవద్దు, ఇవన్నీ అన్నాడా? ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దుఃఖపరచడమే. కానీ ఇవన్నిటికన్నా ఫస్ట్ ఏం పెట్టాడు చెప్పండి? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఇమ్మీడియట్ నెక్స్ట్ వచనాల్లో వ్యభిచారాన్ని పెట్టాడా, లేకపోతే లంచాలను పెట్టాడా, అబద్ధాలను పెట్టాడా, దేవదోషను పెట్టాడా? చదవండి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, అది ఫస్ట్ మాట, సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ పక్కనుండి దూషించుట, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. చూడండి, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు అన్న వెంటనే, దుఃఖపరచడానికి గల కారణమైనటువంటి వరుస అందులో ఫస్ట్ ఏంటి పెట్టి చెప్పండి? ఇక్కడ చూడండి, నా వంక చూడండి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరమైనా సరే ఏ వ్యక్తినన్నా ద్వేషిస్తున్నాము అంటే మన మనసులో పైకి అక్కర్లే, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? మన బయట లేడు, మనలో ఉన్నాడు. ఏ వ్యక్తినైనా ద్వేషిస్తున్నాము అంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం. ఏ వ్యక్తినైనా దూషిస్తున్నాము అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం. ఏ వ్యక్తినైనా సరే, ఏ వ్యక్తి పట్లైనా సరే కోపము, క్రోధము కలిగి ఉన్నాము అంటే పరిశుద్ధాత్మను దూషిస్తున్నాం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కొంతమందికి కోపం వచ్చినప్పుడు అస్సలు నోరు కంట్రోల్ ఉండదండి, అస్సలు నోరు కంట్రోల్ ఉండదు. ఎంత భయంకరమైన బూతు మాటన్నా మాట్లాడేస్తారు. మందిరములో కన్నీటి ప్రార్థన చేసేస్తారు, మందిరములో వాక్యాలు బోధించేస్తారు, మందిరములో పాటలు చక్కగా పాడేస్తారు. కానీ కోపం వచ్చినప్పుడు నోరు విప్పితే అండి ఎంత భయంకరమైన మాటలు వచ్చేస్తాయంటే, కమాన్, అప్పుడు ఎవరు ఏడుస్తారు తెలుసా? నువ్వు ఎవరిని దూషించావో ఆ వ్యక్తి కంటే ముందు నీలో పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు అనే భయము మనందరిలో ఉండాలి. ఈ సెన్సెస్ కోల్పోతున్నాం మనం. ద మూమెంట్ ఐ యూజ్ ఫిల్దీ వర్డ్స్, దట్స్ ద సేమ్ మూమెంట్ హోలీ స్పిరిట్ గాడ్ గ్రీవ్స్ ఇన్ అవర్ హార్ట్. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. కాబట్టి మీరు దేవునితో ఒక నిబంధన చేసుకోండి, ప్రభువా ఎన్నడూ కూడా నా నోట్లోంచి దుర్భాష రానివ్వకుండా నేను ట్రై చేస్తాను, నాకు సహాయం చేయి ప్రభువా. నీ బోర్న్ అండ్ బ్రాటప్ ఏంటో కాదు, డోంట్ జస్టిఫై యువర్ సెల్ఫ్. మాది మోటార్ ఫీల్డ్ అండి, మోటార్ ఫీల్డ్ వాళ్ళందరికీ ఇటువంటి మాటలే వస్తాయండి అనే చెత్త డైలాగ్ అది. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నప్పుడు నువ్వు బైబిల్ మార్చేయాలి. అప్పుడు ఆ మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇంకో ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మా పోలీస్ డిపార్ట్మెంట్ అండి కొంచెం అలా మాట్లాడతామండి. నో ఎగ్జెప్షన్స్ ఏమి ఉండవు అక్కడ. ఎవడైనాను అన్నాడు అంతే, అంతేనా? ఆ ఎవడైనాను అనే దాంట్లో నువ్వు ఏ ఫీల్డ్ అయినా పెట్టుకో, నువ్వు ఎక్కడ పుట్టావో పెట్టుకో, ఎలాగున్నావో పెట్టుకో, ఏదైనా సరే నువ్వు వన్స్ క్రీస్తుని నీ స్వరక్షకుడిగా అంగీకరించావంటే నువ్వు నూతన సృష్టిగా మారవలసిందే, నీ జీవితాన్ని మార్చుకోవాల్సిందే. మార్చుకోలేకపోతున్నానంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరవలసిందే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ఫలము 9 గలతీ 5:22 చెప్పినప్పుడు 9వ ఏంటి? నిగ్రహించుకోవడం. అది ఆశలనే కానీ ఇమోషన్స్నే కానీ సెల్ఫ్ కంట్రోల్. పరిశుద్ధాత్ముడు ఆ శక్తిని ఇస్తాడు నీకు. నీ నోట్లోంచి ఎందుకు వస్తున్నాయి ఆ దుర్భాష? నీ దుర్భాష వల్ల ఎవరిని తిట్టావో ఆ వ్యక్తి కంటే నువ్వు ఎక్కువగా నీ లోపల నిజంగా నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మితే కనుక యు ఆర్ గ్రీవింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడం చాలా డేంజర్ అనే భయం నీలో నాలో ఉండాలి. ఇందాక చెప్పాను కదా, ద నేచర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ జెంటిల్. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో చాలా జెంటిల్ స్పిరిట్తో ఉంటాడు. వైలెంట్ స్పిరిట్ లోపలికి వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్ ఏమైపోద్ది? మారిపోద్ది. పరిశుద్ధాత్మ మనలో ఎందుకున్నాడు తెలుసా?
పరిశుద్ధాత్ముడు మనల్ని ఎందుకు, అందుకనే మనకు అందరికి అర్థం అవడానికి ఈ ఎగ్జాంపుల్తో పోల్చకూడదు పరిశుద్ధాత్మని, కానీ పోల్చవలసి వచ్చింది. నేను కాదు, పౌలు గారు. దేనితో పోల్చాడు? మద్యంతో పోల్చాడు, సారాతో పోల్చాడు, విస్కీతో పోల్చాడు, ఆల్కహాల్తో పోల్చాడు. అంటే పరిశుద్ధాత్మను పోల్చాడు కాదు అక్కడ. ఒకడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిని ఫుల్గా తాగేసిన వ్యక్తితో పోల్చాడు. అదేంటండి అంటే, తాగిన వ్యక్తి వాడు మాట్లాడినా, వాడు ప్రవర్తించినా వాడు ఒరిజినల్ బిహేవియరా కాదు అది. అంటారు కదా, ఏం పట్టించుకోండి అని తాగి ఉన్నాడండి, అది దిగిపోయిందా, చాలా మంచోడండి అతను. ఎప్పుడు విన్నారు ఈ మాటలు? తాగినోడు వాడు ఒరిజినల్ నేచర్ కాదు అక్కడ. తాగిన తర్వాత దట్ ఫెలో ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. ఆ తాగినంత దిగిపోయిన తర్వాత అప్పుడు నేచురల్ పర్సన్ బయటకు వస్తాడు. ఇన్ ద సేమ్ వే దేవుని ఆత్మతో నింపబడిన మనము, దేవుడు అంటున్నాడు, నీ ఒరిజినల్ నేచర్ చచ్చి దేవుని ఆత్మ నీలో నివసించుతుందంటే ఆయన ఆత్మానుసారమైన మాట, ఆత్మానుసారమైన క్రియ, ఆత్మానుసారమైన ప్రవర్తన నీలో ఉండాలి. పౌలు భక్తుడు అన్నాడు కదా, జీవించుచున్నది నేను కాను, ఐ వాజ్ ఏ వైలెంట్ మ్యాన్, హింసకుడను, దోషకుడను, హానికరుణ్ణి, పాపుల్లో నెంబర్ 1 పాపి నేనే అన్నాడు ఆయన. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ఆయనలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ చూసారా? ఆయన ఒకప్పుడు గొప్పలు చెప్పుకున్నాడు, నేను రోమా పౌరసత్వం కలిగిన వాడును, ధర్మశాస్త్రములో గొప్ప పాండిత్యం కలిగిన వాడు, గమాలేల్ లాంటి ప్రొఫెసర్ దగ్గర విద్యాభ్యాసం నొందినవాడు, తార్సు పట్టణానికి చెందిన వాడిని, బెన్యామీను గోత్రములో ఉన్న యూదుడిని, పరిసయ్యుడిని, ఆసక్తి గల పరిసయ్యుడిని, ఇవన్నీ చెప్పుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఏమన్నాడండి? వాటిని పెంటగా ఎంచి పాపుల్లో ప్రధానుడు అన్నాడండి. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. గొప్పలు చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు ఎందులో ఉన్నాడు? ఎలా మారిపోయాడు? తగ్గించుకోవడంలో గొప్పోడయ్యాడు. హల్లెలూయా. ఇంకా మనలో ఎవరమన్నా గొప్పలు చెప్పుకుంటున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా హోలీ స్పిరిట్ గాడ్ మనలో యాక్టివ్గా లేడని అర్థం. కొంతమందికి గొప్పలు చెప్పుకోవడం అది అంత ఇష్టమో, గొప్పలు చెప్పుకుంటూనే దేవుని మహిమను దొంగిలిచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని ఘనపరుస్తుంది అనుకుంటారు కానీ వాళ్ళు మహిమను దొంగిలిస్తారు. నో, గొప్పలు అస్సలు చెప్పుకోకూడదు. పౌలు గారు గొప్పలు చెప్పుకున్నాడు పరిశుద్ధాత్మను పొందుకోకముందు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన గొప్పలని చెప్పుకున్నాడా? చెప్పుకున్న గొప్పల్ని పెంటగా ఎంచాడంటే మనలో హోలీ స్పిరిట్ గాడ్ వర్క్ చేస్తున్నాడంటే వి నెవర్ బ్లో అవర్ ఓన్ ట్రంపెట్. మన బోరను మనం ఊదుకోమో, ఇంకొకటితో ఊదిస్తామా? అది చెయ్యం. మనలో మనం ఏం చేస్తాం? తగ్గించుకుంటాం. ప్రభు అటు హంబుల్ లైఫ్ నాకు ఇవి ప్రభు అంటాం. ఎప్పుడైతే ఇది చాలా ఇంపార్టెంట్ మాట గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? హీ ట్రైస్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాడంటే ఆయన మాటే మాట్లాడేస్తాడు. అర్థమైందా? హృదయంలో కోరికలు ఆయన కోరికలు పుట్టిస్తాడు, ప్లాన్స్ ఆయన ప్లాన్స్ ఇస్తాడు, కార్యాలు క్రియలు ఆయన చిత్తమైన క్రియలు చేస్తాడు. అంటే లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు హీ ట్రైస్ టు ఇన్వాల్వ్ ఎవ్రీ యాంగిల్, ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్. లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు మన సమస్తమైన జీవితంలో ఇన్వాల్వ్ అయి నన్ను నడిపిస్తాడు. ఇప్పుడు నేను అక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను. నా ప్రార్థన ఏంటి? వాక్యానికి ముందు, ప్రభువా నన్ను ఒక బోరగా మాత్రమే వాడుకో, మాట మాత్రము నీ మాట రావాలి ప్రభువా. కానీ నా హృదయంలో ద్వేషాన్ని, కోపాన్ని, హింసాత్మని పెట్టుకున్నాను అనుకో, ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్ముడు సైలెంట్ అయిపోతాడు. ఏ గాయాలైతే ఉన్నాయో నాలో, ఏ ద్వేషాలైతే ఉన్నాయో, ఏ కోపాలైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మాటలు బయటకు వస్తూ ఉంటాయి. హోలీ స్పిరిట్ గాడ్ తగ్గిపోతాడు. హోలీ స్పిరిట్ గాడ్ సైలెంట్ అయిపోతాడు. వైలెంట్ స్పిరిట్ మాట్లాడుతూ ఉంటుంది, ద్వేషపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అందుకని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, హృదయము నిండి ఉన్న దానిని బట్టి. అది పరిశుద్ధాత్మ కంటే కోపం ఎక్కువైపోయింది లోపల. పరిశుద్ధాత్మ కంటే
హింసాత్మ ఎక్కువైపోయింది. అప్పుడు పరిశుద్ధాత్మ సైలెంట్ అయిపోయి ఈ హింసాత్మ ఏం చేస్తుంది తెలుసా? డివైన్ విజ్డమ్ని పక్కన పెట్టి హ్యూమన్ అండర్స్టాండింగ్ అండ్ ఫీలింగ్స్ ప్రకారంగా మనం మాట్లాడేస్తాం. ఎలా ఫీల్ అయితే అలా మాట్లాడేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. మన జనాలు అనుకుంటారు, ఇతడు ఎంత అభిషక్తుడు కదండి, ఎలా మాట్లాడుతున్నాడు ఏంటండి? అభిషేకమే మాటలే. అభిషేకాన్ని అణిచేస్తుంది హింసాత్మ. అభిషక్తుడు కూడా ఎలా ప్రవర్తిస్తాడు. అదే తెలుసుకోవాల్సిన మాట. నువ్వు దేవుని ఆత్మతో నింపబడినా నీ నేచర్ మారకపోతే ఎలా ఉంటుందో చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇందాక ఒక వ్యక్తిని గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుని, ఎవరు? మోషే గారు. ఇంకో ఎగ్జాంపుల్ ఇంకో వ్యక్తిని చెప్తాను చూడండి. రాజైన సౌలు అభిషేకింపబడిన వాడా కాదా? హీ వాజ్ జెన్యూన్లీ అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నిజముగా సంపూర్ణంగా ఆత్మాభిషేకం కలిగిన వాడు. ఎంత అభిషేకం అంటే సౌలును ప్రవక్తలలో ఒకడా అనే విధంగా అభిషేకం పడినవాడు. ఆయన ఆత్మతో నింపబడుట మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఏమండి, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం నుండి అదే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం వరకు మనం జస్ట్ ఏరియల్ వ్యూ లాగా పైనుంచి అలా ఒక జిస్ట్ మనం చూస్తే ఎలా మారిపోయింది తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో సౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 10వ అధ్యాయం. ఆ టయానికి అతడు ఎవరంటే వెరీ కామన్ మ్యాన్. సౌలు అంటే ఎవరో కూడా ఎవరికీ తెలీదు. చిన్న గోత్రమైన బెన్యామీను. అందులో గాడిదలు కాసుకునే ఉన్న కీష్ కుమారుడు వెరీ స్మాల్ మ్యాన్. ఆయన్ని ఆ చిన్న గోత్రంలో కీషు ధనవంతుడు అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ యోధా లాంటి గోత్రాలు, ఎఫ్రాయిము లాంటి గోత్రాల ముందు నథింగ్ అనమాట. బెన్యామీను గోత్రం చెందిన సౌలు ఎవరికీ తెలియదు. అటువంటి వాడి మీద దైవ సేవకుడైనటువంటి సమూయేలు అనే ప్రవక్త వచ్చి అభిషేకించి రాజుని చేశాడు. 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఈడా మనకి రాజా అని జనాలు కామెంట్స్ చేశారు. మొట్టమొదటగా అమ్మోనీయుల మీద అద్భుతమైన విజయం వచ్చింది. ఎవడరా సౌలు మనల్ని ఏమైనా రక్షించగలడని నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఎవర్రా అన్నారు. అప్పుడు అమ్మోనీయుల మీద విజయం వచ్చింది. వరుసగా విజయాలు వెంబడి విజయాలు. 10వ అధ్యాయంలో అభిషేకము, 11, 12, 13 అధ్యాయాల్లో అద్భుతమైన విజయాలు. తర్వాత అమాలేకీల మీద విజయం వచ్చింది. అమాలేకీల మీద చాలా బలవంతులైనటువంటి అమాలేకీల మీదకి వెళ్తున్నప్పుడు దైవ సేవకుడైనటువంటి సమూయేలు చెప్పాడు, శాపగ్రస్తమైన వారు ఎవరిని విడిచిపెట్టొద్దు, దేన్ని ఆశించొద్దు అన్నాడు. దైవ సేవకుడి మాటను ఎదిరించాడు. ఇష్టమైనటువంటి గొర్రెలు తెచ్చేసుకున్నాడు, పొట్టేల్ని. ఆ రాజుని తెచ్చుకున్నాడు, ఆ రాజుని క్షమించేశాడు. మండిపోయి కోపంతో వేదనతో, నువ్వేం చేస్తున్నావు అయ్యా? ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. దేవునికి బలి అర్పించే. ఎవరికి కావాలి నీ బలు? నా మాట వింటే నువ్వు బలి అర్పించేటే కంటే గొప్పదే. నా మాట కాదని చెప్పేసి నీ సొంత అండర్స్టాండింగ్తో నీ పిచ్చి ఆశలు ఎందుకు వేస్తున్నావు? నా మాట విను, తర్వాత నీ సొంత ఓన్ అండర్స్టాండింగ్తో నువ్వు ప్రవర్తించు. ఎవరికి కావాలి ఈ బలు? కోపంతో, వేదనతో, బాధతో ఒకప్పుడు నా ముందు చేతులు కట్టుకుని నిలబడడానికి వణికిన సౌలు నన్ను ఎదిరించాడా అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆగన్నాడు. ఆగకుండా వెళ్ళిపోతే ఏం చేశాడు? వస్త్రం బట్టి లాగాడు. వస్త్రం ఏమైపోయింది? చిరిగిపోయింది. వెంటనే ఇన్స్టంటేనియస్ ప్రాఫెసీ వెనక్కి తిరిగి, నువ్వు నా వస్త్రాన్ని చింపావు, దేవుడు నీ రాజ్యాన్ని చింపేయబోతున్నాడు. నువ్వు నా వస్త్రాన్ని చింపేవయ్యా సౌలా రాజా, దేవుడు నీ యొక్క రాజ్యాన్ని, నీ కుటుంబాన్ని చింపేయబోతున్నాడు. 10వ అధ్యాయంలో అభిషేకం పొందిన సౌలు 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అభిషేకించిన వాడు వస్త్రాన్ని ఎలా చింపేశాడు చెప్పండి? కారణం ఏంటి? 10వ అధ్యాయంలో ఈ దైవ సేవకుడి ముందు నిలబడడానికి ధైర్యం సరిపోనాడు. 15వ అధ్యాయం వచ్చేటప్పటికి దైవ సేవకుని మాటను ఎదిరించి ఆయన వస్త్రాన్ని చింపేయడానికి కారణం ఏంటి? అప్పటికి ఇంకా దేవుని ఆత్మ విడిచిపెట్టలేదు. కారణం ఒకటే,
ఏమండి, ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. వైలెన్స్కి కారణం అన్కంట్రోల్డ్ యాంగర్కి కారణం మన ప్రైడ్, గర్వానికి కారణం మన సక్సెస్ అండ్ విక్టరీస్. తెలుగులో చెప్తాను, ఎదుటివాని హింసించడానికి ధైర్యంగా ముందుకెళ్ళి హింసించేయడానికి కారణం మన కోపం హద్దుల్లో లేకపోవడం. హద్దులు లేని కోపం ఎప్పుడు వస్తుంది? గర్వహంకారంతో వస్తుంది. గర్వహంకారం ఎప్పుడు వస్తుంది? మన జీవితంలో కొన్ని సక్సెస్లో, విక్టరీస్, అధికారం, ఉన్నత స్థితికి ఎదిగినప్పుడు. సేమ్ సౌలు జీవితంలో 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఏ సక్సెస్ లేదు, ఎవడికి ఏం తెలియదు, చాలా హంబుల్గా ఉన్నాడు. 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి విజయాల మీద విజయాలు ఇతనికి ఏమిచ్చింది? గర్వహంకారం వచ్చింది. అర్థమైందా? ఈ గర్వహంకారం ఏం చేసింది? అభిషేకించిన వాడినే బాధపరిచి అతని అంగినే చింపేసింది. ఎప్పుడైతే ఇతనిలో ఈ గర్వహంకారం వచ్చిందో 15వ అధ్యాయంలో దైవసేవకుడు అంగీని చింపేశాడో 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇమ్మీడియట్గా దేవుని ఆత్మ సౌలుని విడిచిపోగా దురాత్మ మొత్తం లాగేసింది. దురాత్మ పీడితుడైపోయాడు. ఎప్పుడైతే 16వ అధ్యాయంలో దురాత్మ పీడితుడైపోయాడో 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మతో నింపబడిన దావీదుని చంపడానికే బలిమిస్రి మర్డర్ అటెంప్ట్లు చేస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, 10వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అనాయింటెడ్ మ్యాన్ బికమ్, చెప్పండి, అభిషేకింపబడిన వాడు ఏమయ్యాడు? ఇప్పుడు మర్డర్గా మారిపోతున్నాడు. మర్డర్ అటెంప్ట్స్, ఒక అటెంప్ట్ కాదు, అనేక సార్లు అతని దగ్గర ఉన్న బల్లాన్ని తీసుకుని దావీదు గుండెల్లో వేసేసి త్రుటిలో దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. అభిషేకింపబడిన వ్యక్తి ఇంత ఘోరమైనటువంటి మర్డర్గా మారిపోతున్నాడు. కారణం ఏంటి చెప్పండి? ద స్పిరిట్ ఆఫ్ వైలెన్స్. విపరీతంగా అతనిలోనికి ఆ వైలెన్స్ వచ్చింది. ఎప్పుడైతే అతనిలోకి ఆ వైలెన్స్ వచ్చిందో అతడి నేచరే మారిపోయింది. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నేను పరిశుద్ధాత్మతో నింపిన తర్వాత నీలో ద్వేషము, అసూయ, కక్ష, క్రోధము, హింసాత్మకనుక నీలో పెట్టి నువ్వు మెయింటైన్ చేసావంటే, ఇప్పుడు చూడండి, సౌలు యొక్క కోపావేశము, హింసాత్మతో పాటు సౌలు చేతులు ఏముందట? బల్లెం ఉందట. ఈ బల్లెం, ఈ కోపంతో ఉన్న వాడి చేతిలో బల్లెం ఏం చేసింది? సరే, కోపంతో ఉన్న వాడి చేతిలో బల్లెం ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఇస్సురు కొట్టాడు అంతే బల్లాన్ని, కోపంతో బల్లాన్ని ఎవరి మీదకి? చంపేయడానికి. టు కిల్ హిమ్. నేను అంటాను డోంట్ క్యారీ ద వెపన్ అలాంగ్ విత్ యువర్ అనాయింటింగ్ విచ్ ఈస్ వెరీ డేంజరస్. నీ అభిషేకంతో పాటు హింసాత్మకమైనటువంటి ఆయుధాన్ని నువ్వు ధరించి నువ్వు వెళ్ళొద్దు. ఏమండి, సౌలే అంటే రాజు కాబట్టి ఆ బల్లెలు పెట్టుకుంటాడు. మనం ఏం బల్లెలు పెట్టుకుంటామండి? మనకి విపరీతమైన బల్లెం ఉంది. ఏంటో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడే నాలిక. ఎదట వాడిని శారీరకంగా చంపకుండా మానసికంగా చంపేసే నాలుక. నీ నాలుకతోనే ఎదట వాడిని మానసికంగా చంపేయగలవు నువ్వు. నా సహోదరుడా, నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించే. పాస్టర్ గారు నా గురించి కాదు, ఈవిడ గురించి, ఆయన గురించి అనుకుంటున్నారేమో. నీ గురించి, నా గురించి దేవుడు ఈరోజు చెప్తున్నాడు. సౌలుకు వచ్చిన కోపానికి చేతులు ఏముందట? బలి ఉందట. నీకున్న ద్వేషానికి, నీకున్న కోపానికి, నీకు నాకు ఏమున్నదే? నాలుక ఉంది. లేకపోతే మంచి కొట్టే గుద్దికి కింద పడేసే బలం ఉంది. ఇవన్నీ ఉన్నాయి నీకు నాకు. వీటిని క్యారీ చేసుకుంటూ అనాయింటింగ్ని క్యారీ చేసుకోవడం అనేది నీ వల్ల కాదు, మన వల్ల కాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు ఈ మాటలే. నీవు కోపంతో నోటుకొచ్చిన మాట్లాడి గబుక్కుని చెయ్యి ఇసిరేసి కొట్టేసిన, తిట్టేసిన మొట్టమొదటిగా బాధపడేది ఎవరు? పరిశుద్ధాత్ముడు బాధపడితే ఏమవుతాడు? ఏం చేస్తాడు చెప్పండి? పరిశుద్ధాత్ముడు బాధపడితే ఏం చేస్తాడు? ఇప్పుడు సౌలులో దురాత్మ దూరింది.
దానికి ముందు ఏమైంది? పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు. అది పాత నిబంధన. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డిపార్టెడ్. అది పాత. మరి కొత్త నిబంధన, ముందు దుఃఖపడతాడు, తర్వాత మౌనం అయిపోతాడు. ఆయన సైలెంట్ అయిపోయాడంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు పవర్లెస్. వీఆర్ ప్రోన్ టు బి టెంప్టెడ్ టు ఎవ్రీథింగ్. పరిశుద్ధాత్ముడు మనలో సైలెంట్ అయిపోయాడంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు నీకు ఏ అలవాటు లేకపోవచ్చు, కానీ ఈరోజు ఆ క్షణం నుండి సాతానుడు గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదని తిరుగుతున్నాడు, అమాంతంగా మింగేస్తాడు. ఒకప్పుడు అలా చూసినప్పుడు నీకు ఏ ఫీలింగ్స్ కలగలేదు. ఇప్పుడు ఫీలింగ్స్, పాపపు ఫీలింగ్స్ కలిగిపోతూ ఉంటాయి, పాపపు దురాశలు కలిగిపోతూ ఉంటాయి. అన్నిటికీ కూడా అపవిత్రతలోకి వెళ్ళిపోతూ ఉంటావు. కారణం ఏంటో తెలుసా? నీ కోపము, నీ ద్వేషము, నీ బూతులు, నీ ఆగ్రహము, నీ తిట్టుబోత్తనం, నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేసేది? సైలెంట్ చేసేసినప్పుడు ఇవి ఫాలోడ్ బై, ఇక పాపాల కామాలే కానీ ఫుల్ స్టాప్ ఉండదు. ఇంకా ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఆ తర్వాత ఇంకోటి వచ్చేస్తుంది, అలా వస్తూనే ఉంటాయి. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్. డోంట్ ఎవర్ గ్రీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీలో పరిశుద్ధాత్మ అది మొట్టమొదటిది. రెండవ పాయింట్, మనలో ఎప్పుడైతే విపరీతమైనటువంటి ద్వేషము, కోపము, వైలెంట్ స్పిరిట్ ఉంటుందో, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నరుని ఆగ్రహము దేవుని నీతిని నెరవేర్చదు. చదవండి అన్నమాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు ఏముందండి? నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏమి నెరవేర్చదట? దేవుని నీతిని నెరవేర్చదు. గమనించవలసిన సత్యం ఏంటో తెలుసా? మనలో ఏదైనా నీతి ఉందంటే, దట్ రైచియస్నెస్ వీ డిడ్ నాట్ అచీవ్, దట్ రైచియస్నెస్ వీ హ్యావ్ రిసీవ్డ్ యాజ్ ఎ గ్రేషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆ నీతి మనం సంపాదించింది కాదు, ప్రభు యొక్క కృపలో పొందుకున్నది మాత్రమే. ఆయన నీతే మనలో రావడం ఆగిపోద్ది. ఆ నీతిని ఆపేసేది ఏంటట? అన్కంట్రోల్డ్ యాంగర్. మనం మన యొక్క కోపాన్ని కంట్రోల్ చేయకుండా నోటుకు వచ్చినట్టు తిట్టేస్తున్నాం అనుకోండి, ఆ నోటికి వచ్చినట్టు తిట్టేసే మాటల్లో దేవునికి వ్యతిరేకమైన మాటలు, ఎదట వాని హింసించే మాటలు, నాలో నీలో ఉన్న పరిశుద్ధాత్మని అణిచేసే మాటలు లాంటి కోప ద్వేషం మనలోకి వచ్చేస్తుంది అనుకోండి, ఏమవుతుందో తెలుసా? మనలో నీతి ఉత్పత్తి అవ్వడం ఆగిపోద్ది. నీతి ఆగిపోద్ది. దేవుని నీతి మనలో ప్రొడ్యూస్ అవ్వదు. ఇంకా ఇక్కడ బాధాకరం ఏంటో తెలుసా? కొంతమంది తిట్టేసిన తర్వాత దే ట్రై టు జస్టిఫై దేర్ యాంగర్. వాళ్ళ కోపాన్ని ఏం చేస్తారు? వెనకే సమర్థించేసుకుంటారు. ఏమని సమర్థించుకుంటారు? నేను దేవుని కొరకు కోపడ్డానండి. దేవుని కొరకు కోపడ్డావా? నేను దేవుని కొరకు కోపడ్డానండి. వాళ్ళు నేను కోపడకపోతే వాళ్ళు మారరు కాబట్టి కోపడ్డారండి. వాళ్ళు మార్చడానికి కోపడ్డాను, నువ్వు బూత్ తిట్టక్కర్లేదుగా. డోంట్ ట్రై టు అకాంప్లిష్ ద హోలీ పర్పస్ ఆఫ్ గాడ్ విత్ యువర్ అన్హోలీ యాటిట్యూడ్. నీ యొక్క అన్హోలీ యాటిట్యూడ్తో దేవుని హోలీ పర్పస్ని అకాంప్లిష్ చేయడానికి నువ్వు వెళ్తున్న పద్ధతి దేవుడు స్వాగతించడు, అంగీకరించడు. నీ యాటిట్యూడ్ ఏమో అపరిశుద్ధమా, నువ్వేమో పరిశుద్ధమైన కార్యాన్ని చేయడానికి అపరిశుద్ధమైన పద్ధతి వినియోగిస్తే హౌ కుడ్ గాడ్ యాక్సెప్ట్ దట్? లేదండి, ఆడు మన వాక్యాన్ని తిడుతున్నాడండి, రోషం కలిగిన క్రైస్తవునిగా నేను నిలబడి తొడగొట్టి మేసం తిప్పానండి. దట్స్ నాట్ ద వే. వాడు పద్ధతి అది, కానీ ప్రభు మనం నేర్పిన పద్ధతి అది కాదుగా. వాడు బూత్ తిట్టాడని మనం బూత్ తిట్టడం అనేది నిజంగా దేవుని పద్ధతి కాదు. కానీ ధైర్యంగా సమాధానం చెప్పాలి, ధైర్యంగా ధీటుగా మనం సమాధానం చెప్తాం. కానీ వాడికి లాంటి నేచరే మనం కూడా చేస్తే, వాడు బూత్ తిట్టాడు కాబట్టి నేను 10 తిట్టానండి, ఏమి మరి తర్వాత ఏమైంది? దెబ్బకు నోరు మూసేసేడాడు.
నా ఓల్డ్ లైఫ్ తెలియదు కాడు అలా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నా పాత జీవితాన్ని బయటికి తెచ్చారనుకోండి, ఏం చేసావు? దెబ్బకు నోరు మూయించేశానండి. నోరు మూయించేసావు. అదేరా మన ప్రభు నేర్పింది మనకి. విన్నింగ్ ద ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ ద గోల్, విన్నింగ్ ద సోల్. ఆ సోల్ ఫర్ ఎవర్ లాస్టింగ్. నువ్వు ఆ వ్యక్తి నోరు మోయించావు, కానీ అతని ఆత్మలో కొంచెమైనా నువ్వు అతన్ని కదిలించలేకపోయావు కదా. నువ్వు కార్యం చేయగలవు. ఇప్పుడు చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఇది మనకి చాలా అప్లికేషన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. మోషే, నీకు నీళ్ళు కావాలంతే కదా, ఆ బండతో మాట్లాడవయ్యా అన్నాడు. మోషే బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయి రావా? వస్తాయి. కానీ మాట్లాడా? ఏం చేశాడు? కొట్టాడు బండతో, కోపాన్ని వ్యక్తం చేశాడు. దేవునికి ప్రీతికరంగా ప్రవర్తించాడా? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడా? గట్టిగా. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు బండలోంచి నీళ్ళు వచ్చినాయా రాలేదా? ఇదేంటి? దేవుని చిత్తం చేసినప్పుడు రావాలి కదా. దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు ఎందుకు వచ్చినాయి నీళ్ళు? దేవుని బాధపరిచి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడమంటే కొడితే బండలోంచి నీళ్ళు రాకూడదు, అక్కడ ఆగిపోవాలి. అక్కడ వాడు మళ్ళీ అప్పుడు సారీ చెప్పి వాడు మళ్ళీ మాట్లాడితే అప్పుడు నీళ్ళు రావాలి మనకు తెలిసిన రూల్ ప్రకారంగా. దేవునికి వ్యతిరేకంగా చేసిన బండల్లోంచి నీళ్ళు వచ్చినాయి అంటే అర్థం మనం ఏం చేసుకోవాలి? హౌ కెన్ వీ అండర్స్టాండ్ దట్? అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన బాగోకపోయినా పరిచయం జరిగిపోతే, నీకున్న అభిషేకంతో నువ్వు ప్రార్థనలు చేసేస్తావు, అద్భుతంగా వాక్యాలు బోధించేస్తావు, బ్రహ్మాండమైనటువంటి స్వస్థతలు చేసేస్తావు. నిజమా? ఎస్. నీకున్న వైలెంట్ స్పిరిట్, అది పాపపు జీవితం అలాగే ఉంది, కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసేస్తావు. మరి ఏంటండి లాస్? ఏంటంటే అందరూ రక్షణ పొందుతారు, నువ్వు నరకానికి పోతావు. నీ వాక్యం విన్నవారు మారిపోతారు, నీ వాక్యం విన్నవారు పరలోకానికి వెళ్ళిపోతారు, నువ్వు మాత్రం నరకానికి పోతావు. అదేంటి? మోషే జీవితం అలాగే అయింది. వాళ్ళందరూ మనుషులు తాగేశారు శుభ్రంగా, వాళ్ళందరూ బ్రతికారు. ఎండ్ ఆఫ్ ఆయన ఇన్ ద ఈవినింగ్ ఆఫ్ హిజ్ లైఫ్, త్వరలో చనిపోతున్నాడు ఆయన. తాగిన వాళ్ళందరూ కూడా, చక్కగా నీళ్ళు తాగిన వాళ్ళందరూ కూడా, న్యూ జనరేషన్ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? కానాన్ దేశానికి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం వెళ్ళలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ వల్ల పరిచర్య జరిగిన వాళ్ళందరికీ కూడా రక్షణ వచ్చేసింది. నీ కోపంతో, నీ ద్వేషంతో, నీ పాపంతో నీ రక్షణ కోల్పోయావు. ఎంతమందిని పరలోకం నడిపితే ఏంటి నువ్వు వెళ్ళకుండా? అంతేనా? మనం వెళ్ళకుండా నా వల్ల ఎంతమంది పరలోకానికి వెళ్ళిపోయారు కాబట్టి నరకం నుంచి మళ్ళీ దేవుడు నాకు ప్రమోషన్ ఇస్తాడు, నీకు ప్రమోషన్ ఇస్తాడా? నెవర్. ఇట్ షుడ్ నెవర్ బి హ్యాపెండ్. అది జరగకూడదు. ముందు నేను రక్షింపబడి తర్వాత రక్షించుకోవాలి, కానీ నా రక్షణ కోల్పోయి నేను సేవ చేయడం ఏంటి? మోషే దేవునికి విరోధంగా బండను కొట్టినా నీళ్ళు వచ్చేసి పని అయితే జరిగిపోయింది. పరిస్థితి జరిగిపోయిందా? జరిగిపోయింది. వెంటనే మోషేకి మీదకి దేవుని శాపం వచ్చిందా లేదా? వచ్చింది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నీకు పబ్లిక్గా సేవ జరుగుతుంది కాబట్టి ఆ వ్యక్తి చాలా దేవునికి విధేయుడండి అని మాత్రం మీ సర్టిఫికేట్లు ఇచ్చేద్దాం. అర్థమవుతుందా? నీకు పబ్లిక్ రిజల్ట్స్ అనేది నీకు కనబడచ్చు, నీకు పబ్లిక్గా రిజల్ట్స్ కనబడచ్చు, కానీ సీక్రెట్ ఒబీడియన్స్, నీ సీక్రెట్ ఫెయిత్ఫుల్ లైఫ్ అనేది దేవుడికే తెలుసు. బీ కేర్ఫుల్. నీ ద్వారా సేవ బాగా జరిగిపోతుంది కాబట్టి నువ్వు చీకట్లో చేసిన పాపాలని కూడా దేవుడు చూసి చూడనట్టు వదిలేసాడు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. నీ పాపాలకు నువ్వు స్పెషల్ అకౌంట్ చెల్లించుకో, నీ సేవకు మాత్రం ఫలాలు వచ్చేస్తూ ఉంటాయి. నీ సేవా ఫలాలు చూసి నీ పాపాలు క్షమింపబడ్డాయి అనుకోడు నీ భ్రమ. బెస్ట్ ఎగ్జాంపుల్ మోషే కదండి. ఇది జీవితకాలం అంతా మనం మైండ్లో పెట్టుకుని ఇట్స్ ఏ ఐ ఓపెనింగ్ పాయింట్. చాలామంది వాళ్ళ రిజల్ట్స్ చూసి దే టేక్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళ పాపాలు క్షమింపబడ్డాయి అనుకుంటారు. నో వే. 2 విషయాలు మనం ధ్యానించాం. హింసాత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? హింసాత్మ దేవుని నీతిని నెరవేర్చదో. మనలో రైట్యస్ నీతి ఆగిపోద్ది, నీతి రాజ్యానికి వెళ్ళకుండా చేస్తుంది, పరిచర్య జరుగుతుంది. దేవుని నీతిని నెరవేర్చదు, జాగ్రత్త. మూడోదిగా మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మనలో దేవుని ఆత్మతో
తో పాటు హింసాత్మను కూడా మనలో పెట్టుకుంటామో, వైలెంట్ స్పిరిట్ పెట్టుకుంటామో, ఇట్ విల్ లిమిట్స్ ద డివైన్ అసైన్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చిన పరిచర్యను తగ్గించేస్తుందటండి. మనలో ఉన్న వైలెంట్ స్పిరిట్ దేవుడు మనకిచ్చే పరిచర్యని తగ్గించేస్తుందట. అంటే తగ్గించడం అంటే ఎలాగండి అని అనుకుంటారేమో. ఉదాహరణకి దేవుడు నిన్ను నన్ను ఒక 5 పరిచర్యలకి ఏర్పరచుకున్నాడు అనుకోండి. ఇచ్చాడు ఆయన ఆల్రెడీ, నాయనా గో హెడ్, యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ 5 areas అని అనుకోండి. నువ్వు ఒక ఏరియాకి వెళ్ళావు, ఒక పరిచర్య, అద్భుతమైన సక్సెస్. అండ్ దేవుడు రెండోది ఇస్తాడు, కూడా రెండోది ఇచ్చాడు, అద్భుతమైన సక్సెస్. మూడోది ఇచ్చాడు, అద్భుతమైన సక్సెస్. ఇంకేం ఇవ్వాలా? 5 ఇచ్చేయాలి కదా. 4వది ఇచ్చే ముందు ఈ 3 సక్సెస్లను చూసి మన కళ్ళు నెత్తికెక్కేసినాయి. మన మాటలు మారిపోయింది, మన స్టైల్ మారిపోయింది, మన మెయింటెనెన్స్ మారిపోయింది. పక్కనోడితో మాట్లాడే విధంగా, ఎరా నువ్వు బాగుపడు, నువ్వు ఎదవ అంతే, నువ్వు వేస్ట్, ఇక ఎప్పుడు బాగుపడతారా నాలాగా, ఈ స్టైల్ వచ్చేసింది అనుకోండి. దేవునికి వ్యతిరేకమైన ఆత్మది. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? రే బాబు, 3తో సరిపెట్టుకోరు, ఇంకా 2 వద్దులేరా అంటాడు అంతే. 3 తాగిపోతే పరిచర్య, మిగిలిన 3 కంటే మిగిలిన 2 అద్భుతమైన పరిచర్యలు మిస్ అయిపోతాం మనం. భక్తుడైన దావీదుని దేవుడు ఏమని టైటిల్ ఇచ్చుకున్నాడండి? ద మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్, నా హృదయానుసారి అని ఎంత బాగా పిలుచుకున్నాడు. నిజంగా ఆయన అలా జీవించాడు. తన ఊహకు మించిన హైట్స్కి దేవుడు హెచ్చించిన తర్వాత అద్భుతమైన రాజుకోటలో పడుకుంటున్నప్పుడు తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను ఏ పాటవాడిని, ఆ అడవిలో చెట్టు కింద గొర్రెలు కాసుకుంటూ చెట్లంట పొట్లంట తిరిగేవాడిని. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? రాజుగారి కోటలో పట్టుపరుపుల మీద పడుకున్నాను. మరి నా దేవుని మందసం ఎక్కడ ఉంది? ఎక్కడో గుడారాల పడి ఉంది. అప్పుడు అనుకున్నాడు, నా దేవునికి, నన్ను ఇంత పైకి, ఇంత ఉన్నత స్థితికి హెచ్చించిన నా దేవునికి ఒక అద్భుతమైన మందిరం కట్టేంత వరకు నేను పరుండి పట్టుపరుపుల మీద నేను ఎక్కని కిందే పడుకుంటానని చెప్పి డిసైడ్ చేసేసుకున్నాడు. దైవ సేవకుడు నాతాని పిలిచి చెప్తే, అయ్యగారు సూపర్ ఐడియా గారు చేసాడు అన్నాడు. ఆ రాత్రి నాతాని ఇంటికి వెళ్ళేటప్పుడు రాత్రి దేవుడు మాట్లాడాడు. వెళ్ళి దావీదుని, నేను నా మందిరాన్ని కట్టనవ్వను. ఐ డోంట్ అలౌ మై సన్ కింగ్ డేవిడ్ టు బిల్డ్ మై హౌస్. ఎందుకు ప్రభువా? రక్తముతో నిండి ఉన్న చేతులు, వైలెన్స్తో నిండి ఉన్న చేతులు. నెక్స్ట్ డే వస్తాడు దావీదు దగ్గరికి నాతాను, అయ్యా ఏమనుకోవద్దు, మరి దేవుడు చెప్పాడు ఏంటి? దేవుడు అంగీకరించేటట్టు నీ చేతులతో కట్టుకోవడం, రక్తాపరాధంతో నిండి ఉన్న చేతులు. ఏమండి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు మన చైనా, ఇండియా, పాకిస్తాన్ దగ్గర. యుద్ధమే జరుగుతుంది. దొరికినట్టు పిట్టలు కాల్చినట్టు కాల్చిపడేస్తారు. వాళ్ళ చేతులు రక్తాపరాధంతో నిండిన చేతులా? చెప్పండి. మన వాళ్ళు గ్రేహౌండ్స్లో పనిచేస్తారు, నక్సలైట్స్తో పనిచేస్తారు. ఒక్కోసారి టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది, కాల్చిపాడేస్తారు. వాళ్ళ చేతులు రక్తాపరాధంతో నిండిన చేతులా? కాదు. దావీదు ఫిలిస్తీన్లు ఎంతో వేల మంది చంపేశాడు. నాకు తెలిసి అవి కాదు దావీదు మలినం చేసింది, ఉరియా రక్తం నాకొద్దు అన్నాడు దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు నీతో నాతో. ఏమంటే దావీదుకి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన దావీదుని, నా హృదయానుసారాన్ని పిలుచుకున్న దావీదుని, యు ఆర్ నాట్ అలౌడ్ టు బిల్డ్ మై హౌస్ అన్నాడంటే, దావీదులో ఆ పాపమే లేకుండా ఉంటే భవిష్యత్తు ఖచ్చితంగా దావీదు ఏమన్నా సరే దేవుడు నో అంటాడండి. దేవుడికి అంత వెరీ డార్లింగ్ సన్ ఆఫ్ గాడ్ దావీదు ఈజ్ ద డియరెస్ట్ సన్ ఆఫ్ గాడ్. అటువంటి వాడిని యు ఆర్ నాట్ అలౌడ్. ఈరోజు నేను చెప్తున్నాను, మన చేతులు హింసతో నింపబడినప్పుడు, మన హృదయం హింసాత్మతో నింపబడినప్పుడు దేవుడిచ్చిన పరిచర్యలు కూడా వెనక్కి తీసుకుంటాడు. దేవుడిచ్చిన కొన్ని ఆశీర్వాదాలని దేవుడు, నో నాన్న, యు ఆర్ నాట్ వర్ది, నువ్వు అర్హుడవు కావు అని చెప్పి దేవుడు వెనక్కి తీసుకుంటాడు. ఈరోజు నీ జీవితం, నా జీవితం ఒకసారి చెక్ చేసుకుందాం. దేవా, నీకు విరోధకరమైనటువంటి ప్రవర్తన నాలో ఉందేమో తీసే ప్రభా.
నీ విరోధకరమైన ప్రవర్తన వల్ల నీవిచ్చే ఆశీర్వాదాలు నేను కోల్పోతున్నాను. నా కోపము వల్ల, నా ద్వేషము వలన, నా షార్ట్ టెంపర్డ్నెస్ వల్ల బయట పెద్ద లీడర్గా చలామణి అవుతున్నాను, కానీ ఇంట్లో భార్యతో సమాధానం పోగొట్టుకుంటున్నాను, పిల్లలతో సమాధానం పోగొట్టుకుంటున్నాను. నాకున్న డబ్బుతో వ్యాపారాలు కోట్లు సంపాదిస్తున్నాను, కానీ నా పిల్లల హృదయాలు ఉన్న ప్రేమను పోగొట్టుకుంటున్నాను. ఈరోజు నేను చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు, పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్స్లో చదివిస్తున్నారు. తండ్రి ప్రేమ పిల్లలకి, పిల్లల పట్ల ప్రేమ తండ్రికి లేదు. ఈరోజు ప్రేమ కలిగిన హృదయం మనకు ఉంటేనే కుటుంబాలు నిలబడతాయి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి నోటుకొచ్చినంత మాట మాట్లాడితే పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ కాపురాలు ఉండవు, సమాధానం ఉండదు. కాబట్టి మూడవదిగా ఏం చెప్పుకున్నామండి? ఎప్పుడైతే మనలో అటువంటి భయంకరమైన హింసాత్మ ఉంటే ఏమవుతుంది? దేవుడిచ్చిన పరిచర్య తగ్గిపోద్ది. అది పరిచర్య అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, దీవెనే అవ్వచ్చు, ఏదన్నా సరే. ఇక నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్, 4వ పాయింట్ ప్రతి ఒక్కరూ కూడా మన లైఫ్కి అప్లై చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? మనలో ఉన్న హింసాత్మ మన దేవుడిని లోకానికి తప్పుగా చూపిస్తుంది. The violent spirit we have misrepresent our God to this heathen world. మనలో ఉన్న హింసాత్మ మన దేవుణ్ణి లోకానికి తప్పుగా చూపిస్తుంది. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడ జోసఫ్, మేరీ, మార్తా, దానియేలు, యాకోబు పెట్టేసుకుంటాం పేర్లు, క్రిస్టియన్ అని పిలిపించుకుంటాం. కానీ అక్కడ మన నోటి నుంచి వచ్చే బూతులు, మనం చేసే చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, ఇవన్నిటినీ కూడా ఏమవుతుంది? దేవునికి, మన దేవుణ్ణి అంటే వీళ్ళ గ్రంథం నేర్పింది ఇదేనా? వీళ్ళ నీతి ఎంత ఉంటుందా? స్టేజ్ మీద ఒకలాగా, బయట ఒకలాగా, చర్చిలో ఒకలాగా, గుడిలో ఒకలాగా, పేటలో, వీధిలో, గుడిలో, బయట బడిలో, కాలేజీలో ఒకలాగా. అంటే వీళ్ళ మతం యొక్క నైతిక విలువలు ఇంతేనా? ఒకసారి యేసు ప్రభు ఆయన పరిచర్య అంతా కూడా 3 జిల్లాల్లో ఎక్కువ జరిగిందని చెప్పాను కదా. యోదయ, సమరయ, గలిలయ. ఈ యోదయ నుంచి గలిలయ, గలిలయ నుంచి యోదయకి రెగ్యులర్గా వస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉంటారు వీళ్ళు. మధ్యలో మాత్రం ఏముంటుంది? ఆ సమరయ రాష్ట్రంలో కొన్ని విలేజ్ల్లో ఒక విలేజ్ వీళ్ళు రానవలేదు. ఎందుకంటే సమరయులు యూదులు అసహించుకుంటారు. మమ్మల్ని అసహించుకున్నాడు, మా వీధిలో ఎందుకు వెళ్ళాలని చెప్పి వీళ్ళు ఆపారు. కానీ సమరయుల కంటే యూదులు బలవంతులు, వీళ్ళకి ఎక్కువ స్ట్రెంత్. వెంటనే కోపం వస్తుంది ఎవరికి? ఉరిమెడి వారు అని పిలువబడిన యాకోబుకి, యోహానికి. ఇమ్మీడియట్గా యేసు ప్రభువుని చెప్పి, ప్రభువా నువ్వు అను, ఆకాశం నుంచి అగ్ని రప్పి కాల్చేద్దాం, ఇలా అవ్వడం ఉండకూడదు, ఇంకా కాల్ చేస్తా అంటే వెంటనే యేసు ప్రభు కాల్చండి ఆయన అన్నాడా? ఈయలు గద్దించాడా? మీరు పొందుకున్న ఆత్మ ఎటువంటి ఆత్మను పొందుకున్నారో తెలుసా? కోర్స్ మీకు ఆకాశం నుంచి అగ్నిని కురిపించగలిగే శక్తి నీకు ఉండొచ్చు, కానీ మీరు పొందుకున్న ఆత్మ ఒకరిని రక్షించే ఆత్మే కానీ ఒకరిని చంపే ఆత్మ మీరు పొందుకోలేదు. ఆ మాట మనకి లూకా సువార్త 9వ అధ్యాయం 54, 55 వచనాల్లో మనకి క్లియర్ కనబడతాయి. మీరు పొందుకున్న ఆత్మ ఎటువంటి ఆత్మయ్యా? ఎదట వాణ్ణి రక్షించే ఆత్మను పొందుకున్నారు, కానీ ఎదట వాణ్ణి చంపే ఆత్మ పొందుకోలేదు. ఏలియాలాగా అగ్ని కురిపించాలని ఆశ ఉంది, కానీ క్రీస్తు లాంటి హృదయం ఉండాలి ఆశ లేదు ఇంకప్పటికి ఇంకెళ్ళకి. అంతేనా? ఏలియాలాగా అగ్ని కురిపించే అనే ఆశ ఉంది వీళ్ళకి. క్రీస్తు లాంటి హృదయంలోనికి వెళ్ళాలని ఆశ ఇంకా అప్పటికి రాలేదు. తర్వాత ప్రభు మరణ పునరుద్ధాన ఆరోహణం తర్వాత అదే శిష్యుల్లో ఒక శిష్యుడు అంటే యోహాను ద డిసైపుల్ ఆఫ్ లవ్ అయిపోయాడు. ఉరిమెడి వారల్లా ఏమైపోయాడు? ప్రేమ గురించి బోధించే శిష్యుడు అయిపోయాడు. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీకు అభిషేకం అవ్వచ్చు, దేవుడు నీకు పవర్ అవ్వచ్చు. దట్ పవర్ యూజ్ ఇట్ టు బ్లెస్ ద పీపుల్ రాదర్ దెన్ కర్స్ ద పీపుల్. దేవుడికి అధికారం అవ్వచ్చు, సంఘములను ఒక పెద్దగా నియమించవచ్చు, సంఘానికి అధ్యక్షునిగా నియమించవచ్చు, సంఘానికి పాస్టర్గా నియమించవచ్చు. ఆ పాస్టోరియల్ అథారిటీ
లేక ఒక ఎల్డర్గా, ఒక బిషప్గా నీకు అథారిటీ ఇచ్చినప్పుడు నీ మాట ఎలా ఉపయోగించాలా చెప్పండి? మీ వాయిస్ ఎలా ఉపయోగించాలా? హౌ యూ షుడ్ యూజ్ యువర్ వర్డ్స్? గ్రేషియస్, మర్సిఫుల్, స్ట్రెంథనింగ్ అదర్స్. కృపాసహితంగా, కనికరముతో ఎదటవాన్ని బలపరచడానికి. అందుకనే మీలో ఎప్పుడైనా సరే సంఘములో పెద్దని ఎన్నుకోవాలనుకుంటే, ఒకరిని ఏర్పరచుకోవాలనుకుంటే, ఆ పెద్దకి ఎటువంటి లక్షణాలు ఉండకూడదో చెప్పాడు. చదవండి ఒకసారి. అపోస్తులైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడును కాక. అది ఈ ఏ క్వాలిటీస్ ఆ వ్యక్తిలో ఉండకూడదట. అందులో 2 క్వాలిటీస్ చూడండి. ముక్కోపి ఏంటట? అంటే షార్ట్ టెంపర్డ్, వెంటనే కోపం వచ్చేస్తుందట. కోపం వచ్చి బూత్ తిడతాడు. తర్వాత మద్యపానియు, తర్వాత కొట్టువాడు అయితే బూతు, లేకపోతే చెయ్యేస్తుట. మనందరి జీవితంలో ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఉంటే ఉండుగాక, బట్ నౌ యు ఆర్ వన్ ఆఫ్ ద ఎల్డర్స్ ఇన్ ద చర్చ్. నువ్వు సంఘములో ఒక పెద్దగా ఉన్నావు, సంఘములో ఒక అధ్యక్షునిగా ఉన్నావు, సంఘములో ఒక నాయకునిగా ఉన్నావు, సంఘములో వేదిక మీద నిలబడి సంఘాన్ని ఫేస్ చేస్తున్నావు. అటువంటి స్థితిలో ఉన్న నీ నోటి నుండి ఆ మాట రావచ్చా? అటువంటి నీ చేతి నుండి అటువంటి కార్యం చేయొచ్చా అని దేవుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు ఈ రోజున. ప్రభువా, నువ్వు నాకు పెట్టిన స్థితికి, నాకు ఇచ్చిన గౌరవానికి, నా నోట నుండి వచ్చే మాటలకి ఏమాత్రము కూడా సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నాను. ప్రభువా, నన్ను మార్చు. నాకు నువ్వు ఇచ్చిన అభిషేకానికి, నేను నడుస్తున్న నడకకి, నాకు నువ్వు ఇచ్చిన ఆత్మకి, నా రహస్య జీవితంలో నేను చూస్తున్న వాటిని, మాట్లాడుతున్న వాటిని, చేస్తున్న వాటిని, వింటున్న వాటిని, ప్రవర్తిస్తున్న ప్రవర్తనకి ఏమాత్రం సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నాను. ప్రభా, మనుషులు నాకు తీర్పు తీర్చకపోవచ్చు, నీ తీర్పు నుంచి నేను తప్పించుకోలేను గనక ఈరోజు ఈ ప్రసంగం నా గురించే. ప్రభా, నన్ను మార్చు నాయనని దేవుడిని అడుగు. దేవుడు ఒకవేళ అట్టి కృప నీకు ఇచ్చేనేమో. మన జీవితాన్ని ఒకసారి చేంజ్ చేసుకుందాం. పౌలు భక్తుడు తిమోతితో ఏమన్నారో చూడండి. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, నీవు సాత్వికంగా మాట్లాడేవనుకో ఒకరితో, ఆడు తప్పు చేయొచ్చు, వాడితో సాత్వికంగా మాట్లాడేవనుకో, ఆడి వెండా మాట వదిలే. దేవుడు ఏదో రోజున ఆకర్షించుకున్నప్పుడు వాడికి నీ మీద సాఫ్ట్ కార్నర్ వస్తుంది, అనయాన్ని మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. నువ్వు వాడితో హార్ష్గా మాట్లాడావు అనుకో, రేపన్న రోజు నాడు మనసు మారిన నీ దగ్గర రాడాడు ఇంకా. అవునా? మరి నువ్వు బోధకుడిగా నువ్వు ఎలా ఉండాలి అని చెప్తున్నా చూడండి ఒకసారి. 2 తిమోతి చాప్టర్ 2 and verse 24. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయను. చదువునా? అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. చూడండి, ఇక్కడ ఒక బోధకునిగా ఉంటున్నాను. నీవు బోధకుడు అంటే పాస్టర్ అనుకోవద్దు. మన సంఘంలో అందరూ ఎవరు? అందరం బోధకులమే. మంచిని బోధించే బోధకులం, ప్రేమను బోధించి చూపించే బోధకులము, దేవుని యొక్క వాక్యాన్ని, విన్న వాక్యాన్ని ఇతరులకు చెప్పే బోధకులం. కనుక మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే సాత్వికముతో. అది నువ్వు ఏదైనా శిక్ష అంటే ఒక చిన్న గద్దించినా అందులో సాత్వికం కనబడాలి. జగడమాడక అందరి ఎడల సాధువుగాను. అది దెబ్బలాడొద్దు, పోట్లాడొద్దు, కొంచెం సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను. ఒకవేళ ఎదటోడే ఒక మాట ఇసిరేచ్చు మనల్ని, దాన్ని సహించువాడుగా ఉండు. రేపన్న రోజుని వాడు నీ దగ్గరికి వచ్చి మరలా వాక్యం వింటాడు. కాబట్టి ప్రియులరా, 4వ పాయింట్ ఏంటి చెప్పండి? 4వ పాయింట్ మనం ధ్యానిస్తున్న 4వ పాయింట్,
మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టే మన దేవునికి ఎదర్ మంచి పేరుని వెళ్తుంది, చెడ్డ పేరుని వెళ్తుంది. వీ మిస్రిప్రజెంట్ గాడ్ విత్ అవర్ వైలెన్స్. దేవుని తప్పుగా ఈ లోకానికి చూపించే ప్రమాదం ఉంది. అందుకని యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అన్నాడు. ఏమన్నాడు? లర్న్ ఫ్రమ్ మీ అన్నాడు. ఏం నేర్చుకోవాలి ప్రభు అంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. చదవండి మత్తయి సువార్త 11:29. మత్తయి సువార్త 11:29లో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అది నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ క్రైస్ట్. అనేకమైన విషయాలు, ముఖ్యంగా సాత్వికముతోనూ దీన మనసుతోనూ ఎలా ఉండాలో నేర్చుకోమంటున్నాడు. అలా నేర్చుకుందాం. అప్పుడు ఈ లోకానికి దేవుని యొక్క మంచిని చూపించగలం. ఏమండి, చాలా ఇంపార్టెంట్ మాట ఏంటి తెలుసా? ఇఫ్ అవర్ బిహేవియర్ కాంట్రడిక్ట్స్ అవర్ ప్రీచింగ్, ఇఫ్ అవర్ బిహేవియర్ కాంట్రడిక్ట్స్ అవర్ ప్రీచింగ్ విల్ లూజ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. మన మాటలు, మన సువార్తని, మనం మాట్లాడే మన ప్రసంగం, మన ఎదుటికి బోధించే మన బోధ మన ప్రవర్తనకి భిన్నంగా ఉందనుకో. నేను తాగేస్తూ ఇంకొకటి తాగుబోతోడి దగ్గరికి వెళ్ళి, తాగకూడదురా, చాలా జాగ్రత్తగా యథార్థంగా ఉండాలిరా అన్నాను అనుకో. ఎలా ఉంటుంది అది? వాడు నాకన్నా చిన్నోడు, నన్ను ఎదిరించలేనోడు అనుకో, అలాగే అని అంటాడు. ఎలా వెళ్ళిన వెంటనే తిట్టుకోడా? కనీసం ఒక్క వర్డ్ అన్న తీసుకోడు. ఇఫ్ అవర్ బిహేవియర్ కాంట్రడిక్ట్స్ అవర్ ప్రీచింగ్ విల్ లూజ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. మన ప్రవర్తన, మన మాట మ్యాచ్ అవ్వకపోతే మన మాటకి ఎవ్వడో వాల్యూ అవ్వడం. కాబట్టి ప్రియులారా, మనం క్రీస్తుని చూపించినప్పుడు క్రీస్తుని పోలి నడడం కూడా మనకు అవసరం. లాస్ట్ అండ్ ఫైనల్, ఐదవదిగా మనలో హింసాత్మక కనుక ఉంటే కనుక జరిగే ఐదో నష్టం ఏంటి తెలుసా? వైలెన్స్ హిండర్స్ అవర్ ప్రేయర్ లైఫ్. హింసాత్మ మన ప్రార్థనా జీవితానికి ఒక పెద్ద ఆటంకంగా మారిపోతుంది. మీలో చాలామందికి ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏ ఎక్స్పీరియన్స్ అంటే, కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటాం మనం, బాగానే కొన్ని రోజులు కొనసాగుతుంది. ఎప్పుడు బ్రేక్ వస్తుంది ఫ్యామిలీ ప్రేయర్? చెప్పండి గట్టిగా. భార్య భర్తల్లో ఫైట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమో చెప్పండి, ఉందా? ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? ముందు కుటుంబ ప్రార్థన ఉంటే కదంటారా? ఏమండి, చాలామంది కుటుంబ ప్రార్థన ఎప్పుడు బ్రేక్ వస్తుంది అంటే, వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు అక్కడి నుంచి కుటుంబ ప్రార్థన బ్రేక్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు రీజాయిన్ అవుతుందో మనకే తెలియదు. అందుకనే చక్కటి భార్య కలిగిన పేతురు గారు ఎక్స్పీరియన్స్తో చెప్పిన మాట ఏంటో తెలుసా? జాగ్రత్తగా కాపురం చేయి. ఎలా కాపురం చేయాలో తెలుసా? మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు అనే మాట ఉపయోగిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, వదిలేనాను చదవద్దు. నువ్వు ఎంఏ చదువుకున్నావు, బిఏ చదువుకున్నావు, డాక్టర్ చదువుకున్నావు, ఐఏఎస్ చదువుకున్నావు కాదు, నీ జ్ఞానం అంతా పెట్టి కాపురం చేయి. నీ రిజల్ట్ ఏంటో తెలుసా? యువర్ ఫ్యామిలీ లైఫ్ అనేది ఎక్కడా కూడా ఏ డిస్కషన్, ఏ గొడవ వచ్చినా మీ ఫ్యామిలీ ప్రేయర్ బ్రేక్ అవ్వకుండా చూసుకో. ఫ్యామిలీ ప్రేయర్ బ్రేక్ అవుతే ఏమవుతుందండి? గొడవలతో ఫ్యామిలీ ప్రేయర్ బ్రేక్ అవుతే ఏమవుతుంది? ఫ్యామిలీ ప్రేయర్ బ్రేక్ అవ్వడానికి కారణం ఏంటి? డొమెస్టిక్ వైలెన్స్. ఏదో ఒకటి అబ్యూజ్, ఏదర్ వెర్బల్ అబ్యూజ్ ఆర్ ఫిజికల్ అబ్యూజ్. నువ్వే అబ్యూజ్ చేయొచ్చు నీ భర్త నిన్నే చేయొచ్చు. మొత్తానికి ఏదో డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయినప్పుడు చక్కటి గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకునేది ఎవరు చెప్పండి గట్టిగా. అమ్మా, మనకి ఎప్పుడు వరకు వీళ్ళు తెగ ప్రార్థనలు చేసేసి ఇంట్లో అడిగట్టకుండా చేశారా నన్ను. ఎప్పుడైతే ఆదాము అవ్వ ఏమైందో మరి, కలిసి ఉండకుండా ఆదాము ఇటువైపు అవ్వ పక్క వెళ్ళేటప్పటికి ఎవడు ఎంటర్ అయిపోయాడు? అలా ఎంటర్ అయిపోయి పాపాలతో నింపేస్తున్నాడు ఇంటిని. చదవండి అన్నమాట. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26, 27 వచనాలు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26, 27 వచనాలు.
కోపపడుడి గాని పాపము చేయకుడి. పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు ఆ. మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆ. అపవాదికి అనగా సాతానుకు చోటియ్యకుడి. సాతానునికి ఏమండి, కోపపడుడి గాని పాపం చేయకుడి అని చెప్తే ఇమ్మీడియట్ నెక్స్ట్ మాట ఏమంటాడంటే, సూర్యుడు అస్తమించేంత వరకు పెట్టొద్దు, రాత్రి వరకు మీ కోపాన్ని కంటిన్యూ చేయొద్దు. నెక్స్ట్ వర్డ్ ఏంటి? అపవాది. అంటే అర్థం ఏంటి? ఒక రోజు కనుక గ్యాప్ ఇస్తే సాతానుడు ఎంటర్ అయిపోతాడు. జాగ్రత్త. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దెబ్బలాడేసుకుంటారు. ఆ రూమ్లోకి ఆయన వెళ్ళిపోతాడు, ఈ రూమ్లోకి ఈవిడ వెళ్ళిపోయి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిదే కన్నీటి ప్రార్థన, కాదనట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీరు నా బలిపీఠమును కన్నీటి ప్రార్థనతో నింపుతారు, కానీ నేను విననగా నీ ప్రార్థన అంటున్నాడు దేవుడు. అదేంటి ప్రభువా, ఎందుకు వినవు ప్రభు అంటే, పక్క రూమ్లో కొట్టేసుకుని వచ్చేసావు, ఇక్కడికి వచ్చేసి కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, నేను ఎందుకు వింటా? నేను విన్నాను. అసలు ఈ కానుకే నేను తీసుకొని అంటున్నాడు కదా దేవుడు. సమాధాన పడకుండా కానుకే తీసుకొని అన్నప్పుడు చదవండి అన్నమాట. మలాకీ గ్రంథానికి వెళ్ళండి ఒకసారి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనాలు. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. అది ఎందుకని మీరు అడుగగా, ప్రభువా మా ప్రార్థనలు ఎందుకు వినట్లేదు, మా అర్పణలు ఎందుకు తీసుకోవట్లేదు ప్రభు మీరు అడుగుగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదే, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. అది నీ పెండ్లి భార్య కదా. వివాహంలో జరిగేది ఏంటి? ఒక నిబంధన. వివాహంలో ఏం నిబంధన చేసి ఆ వివాహ నిబంధన బ్రేక్ చేసేసి మీ ఆవిడ కాదని ఇంకొక అమ్మాయి నచ్చిందా? చచ్చేంత వరకు నీతో నమ్మకంగా ఉంటానని చెప్పేసి ఇప్పుడు భార్య పెద్ద అయిపోయిన తర్వాత, వృద్ధురాలు అయిపోయిన తర్వాత యవన పడుచుపిల్ల కావాలి నీకు. సేమ్ నీ భర్తను కాదని చెప్పేసి నీ భర్తకు తెలియకుండా వేరే పురుషులతో రాంగ్ రిలేషన్స్ పెట్టుకుని ఆపద వచ్చినప్పుడు మాత్రం కన్నీటితో ప్రార్థన చేస్తావా? పై వచనంలో ఏమన్నాడు? నా బలిపీఠమును కన్నీటితో తడిపేస్తున్నారు మీరు, నా మందిరంలో కన్నీరు తెక్కార్చి ప్రార్థన చేస్తున్నారు. నెక్స్ట్ వచనంలో ఏమన్నాడు? మ్యారిటల్ అన్ఫేత్ఫుల్నెస్. ఇది పెట్టుకుని నువ్వు ఎంత కన్నీరు కారిస్తే లాభమేటి? భక్తుడైన దావీదు చెప్పినట్టు, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకింపకపోను వినడన్నాడు కదా 66వ కీర్తన 18వ వచనంలో. హృదయంలో పాపాన్ని చక్కగా తాళం వేసి దాచేసి దొల్లి ప్రార్థన చేసి నైట్ అంతా ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన, ఇట్ హ్యాస్ నో వాల్యూ ఎట్ ఆల్. ఫస్ట్ రిమూవ్ ఇట్. ఎక్కడో తలుపు పక్కనో కిటికీ పక్కనో బలి చచ్చిపోయింది, దాన్ని చూడకుండా ఇల్లంతా ఎంత ఫినాయిల్తో కడితే ఎక్కడ పోతుంది దుర్వాసన? ముందు ఎక్కడి నుంచి ఆ బ్యాడ్ స్మెల్ వస్తుందో యు ఫైండ్ అవుట్, దాన్ని తీసేయి, అప్పుడు నువ్వు ఎంతన్నా కడుగు వాల్యూ ఉంటుంది. దాన్ని తీయకుండా నువ్వు ఎంత కడిగినా ఇక పోదు. అందుకనే ప్రభు ఏమంటున్నారు తెలుసా? పురుషుల గురించి చెప్తున్న మాట, పురుషులారా మీరు చేతులెత్తి ప్రార్థన చేయుడి. మీరు చేతులెత్తి ప్రార్థించినప్పుడు మీ చేతుల్లో నాకేం కనబడాలా? పవిత్రత కనబడాలంటున్నాడు. ఈరోజు మన కీర్తన చదువుకుని ఎన్నో కీర్తన చదువుకున్నాం? 134వ కీర్తన చదువుకున్నామా? అందులో పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి ప్రార్థించండి. మనం చేతులెత్తి ప్రార్థించినప్పుడు పురుషులారా నీ చేతిలో ఏం కనబడాలి తెలుసా? శానిటైజ్ చేసుకున్నావా, డెటాల్తో కడుక్కున్నావా కాదు, ఇందులో నాకు పవిత్రత కనబడాల. అంటే పవిత్రత అంటే ఏంటి బ్రో? వ్యభిచారం చేయని జీవితమా? లంచం తీసుకొని జీవితమా? కాదు, హింస లేని జీవితం. చదవండి అన్నమాట. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 1 Timothy chapter 2 and verse 8 says, కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. అది ఏటి? కోపమును సంశయమును లేనివారై. అప్పుడు పవిత్రమైన చేతులు. ఈ కోపముతో నిండిన చేతులు నాకు వద్దయా, సమాధానముతో నిండిన చేతులు నాకు కావాలి అంటున్నాడు. కాబట్టి ఫ్యామిలీలో భర్త భార్య, భార్య భర్త, తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవలు ఉంటే
మన ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉండదు. కాబట్టి 5 విషయాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఫాస్ట్గా మీరు చెప్పండి. మనలో హింసాత్మకమైన జీవితం ఉంటే ఫస్ట్ ఏం చేస్తాం? మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం. 2, హింసాత్మకమైన జీవితం ఉంటే దేవుని నీతి మనలో నెరవేరదు. నీతి లేకుండా దేవుని రాజ్యానికి ఎవడాడు? పరిచర్య జరిగిపోద్ది కానీ నీతి ఉండదు. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ అటువంటి జీవితంలో ఉండకూడదు. 3వదని చెప్పండి, మనలో హింసాత్మ ఉంటే ఆయన అనేకమైన ఆశీర్వాదాలు మనకిస్తే అందులో కొన్ని వాటిని మనము మిస్ చేసుకుంటాం. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, పరిచర్య పోగొట్టుకుంటాం. 4వది చెప్పండి, దేవుని యొక్క హింసాత్మ కనుక మనలో ఉంటే ఈ లోకానికి దేవుని సరిగ్గా మనము చూపించలేము, తప్పుగా చూపించే ప్రమాదం ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, హింసాత్మ మనలో ఉంటే మన ప్రార్థనలకు ఆటంకము, దేవునికి ప్రీతికరంగా మన ప్రార్థన ఉండదు. కాబట్టి అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, కోపం వస్తుందా, కానీ ఆ కోపము ఏమండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంగర్ అండ్ వైలెన్స్? కోపానికి హింసకి తేడా ఏంటి? కోపానికి హింసకి తేడా ఏంటి? యాంగర్ ఈజ్ ద ఇన్నర్ ఫీలింగ్, వైలెన్స్ ఈజ్ ద అవుట్వర్డ్ యాక్షన్. కోపము అనేది మన అంతరంగంలో కలిగే ఒక భావోద్వేగం. హింస అనేది అది బయటికి ఒక మాటలో రావచ్చు, ఒక క్రియలో రావచ్చు. కొంతమంది ఏం చేస్తారు? కొడతారు కోపం వస్తే. మరి కొంతమంది ఏం చేస్తారు? తిడతారు. మరి కొంతమంది రెండూ చేయరు. ఏ ప్లేటో గ్లాసెస్ కింద గ్లాస్ బాల్ కొడతారు. మనుషులు కొట్టరు, వస్తువులు బాల్ కూడా వేస్తూ ఉంటారు. ఎలగొల్లాగా కోపం, ఎలగొల్లాగా హింస. కోపము హింసగా మారకముందే మన జీవితాన్ని మార్చుకుందాం. కయ్యేన్ అనేవాడికి కోపమే వచ్చింది. హేబేల్ అర్పణ దేవుడు తీసుకున్నాడని కోపంతో మండిపోయి ఇలా కూర్చున్నాడు. ఆ కోపం ఇప్పుడు ఏమైపోతుంది? కొద్దిసేపట్లో హింసగా మారిపోద్ది. ఓరు బాబు, వీడి కోపం హింస అయిపోయేలాగా ఉందని చెప్పి వెంటనే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? దేవుడు ఇన్వాల్వ్. ఏం చెప్పాడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి? కయ్యేను, ఆడి గేట్ దగ్గర ఉన్నాడు, నీ శోధకుడు నీ వాకిట పొంచి ఉన్నాడు. కయ్యేను, నీలో కోపాన్ని రెచ్చగొట్టి నీతో పాపం చేయించేస్తాడు, హింసగా మారిపోద్ది. జాగ్రత్త కుమారుడా నా బిడ్డ అన్నాడు. దేవుని మాట విన్నాడా? ఈరోజు వాక్యం విన్న వారందరూ కూడా గమనించండి. మనందరం కూడా దేవుడిని అడుగుదాం, ఈ వాక్యం నా జీవితంలో రక్షణకరంగా ఫలింపజేయ ప్రభు అని దేవుడిని అడగాల. దేవుని మాట వినలేదు. వినకుండా కయ్యేను ఏం చేశాడు? వెళ్ళి తమ్ముడిని చంపేశాడు. ఆ యొక్క శిక్ష, తమ్ముడిని చంపేశాడు. తమ్ముడు బాగానే పరలోకానికి వెళ్ళిపోయాడు దేవుని సన్నిధికి. కానీ వీడు, ఈ కయ్యేను అనేవాడు జీవితకాలం అంతా శాపాన్ని అనుభవించాడు, జీవితకాలం అంతా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను వ్యర్థపరచుకోవద్దు, దుఃఖపరచొద్దు. దేవుడిచ్చిన ఆత్మను దుఃఖపరిచి వ్యర్థపరిచేది మనలో ఉన్న కోపము. అన్కంట్రోల్డ్ యాంగర్ లీడ్స్ టు వైలెన్స్. ఆ హింసాత్మని ఎప్పుడూ లోపలికి రానివ్వద్దు. ఒకవేళ కోపం వచ్చినా ప్రభు పాదాలు పట్టి ఆయన ఆత్మ సహాయంతో కంట్రోల్ చేసుకుని దేవుడిని అడుగుదాం, ప్రభువా నాలో ఉన్న హింసాత్మకమైన జీవితాన్ని సాత్వికంగా మార్చు ప్రభువా. ముక్కోపిగా ఉన్న నన్ను ఓర్పు సహనంతో నింపు ప్రభువా. ద్వేషంతో నింపబడిన నా హృదయాన్ని క్షమాపణతో నింపు ప్రభు అని దేవుడిని అడుగుదాం. ఏమంటే కోపము లాస్ట్ ఒక పాయింట్ చూడండి. కోపము మన శరీర బలాన్ని చూపిస్తుంది, ఓర్పు సహనము మన ఆత్మీయ బలాన్ని చూపిస్తుంది. ఏది కావాలి నీకు? శరీర బలం కావాలా, ఆత్మీయ బలం కావాలా? శరీర బలంతో ఎవడో పరలోకానికి వెళ్ళడు, ఆత్మీయ బలంతోనే పరలోకానికి వెళ్తాం. కోపము మన హౌ పవర్ఫుల్ ఐ యామ్ ఫిజికల్లీ, నా బలం చూసావా, నా వాయిస్ చూసావా, నా ఇన్ఫ్లుయెన్స్ చూసావా? కోపము మన ఫిజికల్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది. ఓర్పు సహనము సాత్వికము మన మంచితనం, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది. ప్రభువా నీ ఆత్మ సంబంధమైన బలంతో నన్ను దినదినము నడిపించి ప్రభు దేవుడిని అడుగుదాం. దేవుడు ఆయన ఓర్పు సహనాన్ని ఆయన పరిశుద్ధ ఆత్మతో మనకిచ్చి దీవెనకరమైన విజయవంతమైన జీవితంలో మన చివరి శ్వాస వరకు పరిశుద్ధాత్మ సహాయంతో మనలను నడిపించి దీవించును గాక. ఆమెన్. మహాగణుడా, పరిశుద్ధుడా, ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యము మా వ్యక్తిగత జీవితాలకు రక్షణకరంగా, కోపాత్మను
హింసాత్మను మాలోంచి తొలగించి అయ్యా నీ యొక్క జెంటిల్ స్పిరిట్ మాకిచ్చి నీ గుడ్నెస్తో మమ్మల్ని నడిపించమని, నీ యొక్క ఓర్పు సహనము సాత్వికముతో ఎదుటి వాని పట్ల దయాలత్వం కలిగి జీవించే ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.